అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు స్మర్తృగామీ సనోవతు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. సర్వతంత్ర స్వతంత్రాయ సదాత్మాద్వైతి వేదినే శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమః. పవిత్రమైన ఈ హనుమద్గురు సన్నిధానంలో గురు మహోత్సవంలో భాగంగా
జగద్గురు చరిత్రను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క భవ్యమైన ఈ చరిత్రలో నిన్నటి రోజున శంకర భగవత్పాదుల వారు వేదాంత సిద్ధాంతమే పరమార్థము అనే విషయాన్ని రుజువు చేస్తూ కర్మలంపటుడైన మండనమిశ్రుని పరివర్తన చేయించాడు. మహాజ్ఞాని అయినటువంటి మండనమిశ్రుడు శంకర భగవత్పాదుల వారి ద్వారా వాదం అనే మిషతో జ్ఞానాన్ని గ్రహించాడు. మహానుభావుడు సన్యాసాన్ని స్వీకరించారు. సన్యాస స్వీకరణ సమయంలో మహావాక్యోపదేశం జరుగుతుంది. ఆ మహావాక్యాన్ని శంకరులు చాలా చక్కగా విశ్లేషించి బోధిస్తూ ఉపదేశాన్ని అందించినట్లుగా శంకర విజయంలో విద్యారణుల వారు తెలియజేశారు. తత్వమసి వాక్యం, ఉపదేశ వాక్యం, అందులో తత్ త్వం ఈ రెండు విషయముల గురించి ముందు అవగాహన కలిగి ఉండాలి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు. అసలు బ్రహ్మతత్వం ఏమిటి, జీవుడు అంటే ఏమిటి? ఇందులో త్వంపద శోధన అంటారు. ఇక్కడ అంటే జీవ పదార్థం అజ్ఞాన మాలిన్యంతో కూడుకుని ఉన్నది కనుక దాన్నంతటిని శుద్ధి చేసిన తర్వాత ఆ జీవుడు శివుడే అవుతున్నాడు, తత్పదార్థం అవుతున్నాడు. అటువంటి జీవ బ్రహ్మైక్య జ్ఞానాన్ని తత్వసి వాక్య వివరణతో బోధించారు శంకరులు. సురేశ్వరాచార్యునిగా మండనమిశ్రుడు సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. అంతకుముందే పద్మపాదాచార్యునిగా సనందుడు సన్యాస దీక్ష స్వీకరించారు. ఇద్దరు ప్రధాన శిష్యులతో మిగిలినటువంటి శిష్యులతో కలిసి శంకర భగవత్పాదుల వారు వ్యాస భగవాన్ యొక్క ఆదేశం మేరకు దిగ్విజయ యాత్ర చేస్తున్నారు. మొత్తం ఆసేతు సీతాచలం కూడా పర్యటించి శంకర భగవత్పాదుల వారు చేసిన దిగ్విజయ గాథ చాలా దివ్యమైనది. ఆ వచ్చేటప్పుడు క్రమంగా ఆయన కాశీక్షేత్రం నుంచి దక్షిణాపథం వైపు ప్రయాణం చేస్తూ భవ్యమైనటువంటి మహారాష్ట్ర మీదుగా ఆయన ఒక దివ్యక్షేత్రానికి చేరుకున్నారు అని చెప్తున్నారు. ఆ క్షేత్రం గురించి చాలా గొప్ప వర్ణన చేశారు విద్యారణుల వారు. ప్రణమద్భవ బీజ భర్జనం ప్రణిపత్యామృత సంపదార్జనం ప్రముమోదస మల్లికార్జునం భ్రమరాంబా సచివన్ నతార్జునం. అది మల్లికార్జున మహాక్షేత్రం, అది శ్రీశైలం. విద్యారణులు చాలా అందమైన పద్యాలు శ్రీశైలంపై రచించారు. అందులో ఒకటిది ప్రణమద్భవ బీజ భర్జనం. ఎవరైతే ఆయనకు నమస్కారం చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ సంసారంలో పడకుండా వాళ్ళ కర్మబీజాలను మొత్తం తొలగిస్తాడు మహానుభావుడు. అంతేకాదు నమస్కరించిన వారికి అమృత సంపదగా లభించినటువంటి వాడు. అటువంటి స్వామిని చూసి ప్రముమోద ఆనందించారు శంకర భగవత్పాదుల వారు. శ్రీశైలంలో ఆదిశంకరుల యొక్క ఉనికి చాలా గొప్ప ఘట్టం. మల్లికార్జున మహాక్షేత్రం ఒక యోగక్షేత్రం. నేటికి సిద్ధభూముల్లో హిమవత్ పర్వత ప్రాంతాలు ఉత్తరాదిలో అయితే దక్షిణ ప్రాంతంలో శ్రీశైలము, అరుణాచలము ఇప్పటికీ సిద్ధపురుషులు ఉన్నటువంటి గొప్ప పర్వతం అది. అలాంటి శ్రీశైల క్షేత్రంలో శంకర భగవత్పాదుల వారికి ఎంత ప్రీతి కలిగిందంటే అక్కడ ఆయన యోగతారావళి అనే గ్రంథాన్ని రచించారు. యోగతారావళి అంటే శంకర భగవత్పాదుల వారు వేదాంత పరమార్థం చెప్పినా అది పొందడానికి సహకరించే వేద మార్గములన్నిటికీ ఒక స్పష్టమైన అవగాహన కల్పించారు మనకి. అందుకే యోగం కూడా ఆయన అంగీకరించారు. కానీ యోగం నేరుగా మోక్షాన్ని ఇవ్వదు. యోగం ఒక సహకారి. అది కేవలం చిత్తవృత్తుల్ని నిరోధించడానికి పనికొస్తుంది. అందుకే యోగాన్ని చేయాలి. కానీ యోగాలతో అద్భుతాలు సిద్ధులు పొందడం దాని పరమార్థం కాదు. సిద్ధులు ఒకవేళ వచ్చిన ఉపేక్ష చేయాలి. ఈ లౌకికమైన సిద్ధులు ప్రధానం కాదు. కేవలం జీవబ్రహ్మకి సిద్ధి కోసం యోగాన్ని మనం ఎలా వాడుకోవాలో చెప్పారు. ఈ విషయం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆత్మసంయమ యోగంలో 6వ అధ్యాయంలో చెప్పిన అంశమే. ఆ యోగాల్లో అనేక రకాల యోగాలు ఉన్నాయి మనకు. హఠయోగ, మంత్రయోగ, లయయోగ, రాజయోగ ఇత్యాదులు. ఇందులో ప్రధానంగా వేదాంతానికి సహకరించే యోగం నాదయోగం. దాని గురించి చెప్తూ కుండలిని యోగాన్ని కూడా మరీ వెర్రిగా హఠయోగం పద్ధతిలో కాకుండా ఎంత అవసరం అంత. ఎందుకంటే శంకరులు అపరోక్షానుభూతి మొదలైన వాటిలో కూడా ఎవరికైతే సంపూర్ణమైన వైరాగ్యాదులు ఇంకా కలగవో, దేహాత్మభ్రాంతి తొలగదో వాళ్ళు హఠయోగాన్ని, నాదయోగాన్ని వీలైనంత అనుష్ఠించాలి అని చెప్పారు. ఇక్కడ ప్రథమంలో ఇవన్నీ అవసరమే. అలాంటి యోగం ఏ విధంగా పరిణమిస్తుందంటే క్రమంగా చిత్తాన్ని ఏకాగ్రపరిచి చెక్కు చెదరనివ్వకుండా అటు ఇటు విక్షేపానికి లోను కాకుండా అది బ్రహ్మమునందు నిలబడానికి సహకరిస్తుంది యోగం. అందుకే యోగం సహకారే తప్ప నేరుగా ముక్తిహేతువు కాదు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ యోగశాస్త్రంపై కూడా రమ్యమైన గ్రంథాన్ని రచించారు. అది యోగతారావళి. అందులో ఒక మాట చెప్తారు. సిద్ధిం తథావిధి మనోవిలయం సమాధౌ శ్రీశైల శృంగ కుహరేషు కదానులప్స్యే. అక్కడ కూడా శ్రీశైల ప్రస్తావన చేశాడు మహానుభావుడు. ఈ శ్రీశైలపు గుహల్లో ఎందులోనైనా కూర్చొని మనస్సును పరమాత్మ యందు నిలపాలి. ఎలా నిలపాలి అంటే నా శరీరంపై ఏం జరుగుతోందో కూడా నాకు తెలియనంత తాదాత్మ్య స్థితిలో ఉండగలగాలి. ఒకవేళ జడలు కట్టేసి ఆ జడల్లో పిచ్చుకలు గూళ్ళు కట్టుకు తిరిగినా నాకు తెలియనంత మనోవిలయం, మనస్సు లయించడం పరమాత్మ యందు. అలాంటి సిద్ధి ఈ శ్రీశైలపు గుహల్లో నాకు ఎప్పుడు లభిస్తుందో కదా అని రాశారు ఆయన. ఇక్కడ
అంటే ఆయనకి శ్రీశైలంపై ఉన్న ప్రీతి తెలుస్తున్నది. ఇక్కడి మహానుభావుడు మనకి ప్రసాదించిన ఒక అద్భుతమైన కల్పవృక్షం శివానంద లహరి. శ్రీశైలంలోనే రచించారు ఈ సమయంలో శంకర భగవత్పాలు వారు. శివానంద లహరిలో ఏ క్షేత్ర ప్రస్తావన ఉండదు. నేరుగా 2 శ్లోకాల్లో ఒకే క్షేత్రాన్ని ప్రస్తావించారు. అది కూడా శివానంద మధ్యలో ఉంటుంది, 50-51 శ్లోకాల్లో. ఆ రెండిట్లో శ్రీశైలము మల్లికార్జునుడు ఇద్దరు గురించి చెప్పారు. ఆ 2 శ్లోకాలు వ్యాఖ్యానిస్తే ఆవేశంతో గంటైనా పట్టొచ్చు, కానీ వ్యాఖ్యానించకుండా చదివి ఊరుకుందాం. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనస్యవ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం భృంగీచ్ఛా నటనుత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషుణా చాదృత సత్పక్షస్సుమనో వనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఈ 2 శ్లోకములు శివానంద లహరిలో ప్రధానంగా కనబడుతుంటాయి. మిగిలినంతా శివుని యొక్క తత్వాన్ని, లీలల్ని, గుణాలని ప్రకటించిన క్షేత్ర ప్రస్తావన ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఉంది కానీ క్షేత్ర ప్రస్తావన కనబడదు, కానీ ఆ శ్లోకం బట్టి మరో క్షేత్రాన్ని తెలుసుకోవచ్చు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతం సాయతే. ఇది తిన్నడు గురించి చెప్పినటువంటి శ్లోకం. ఈ శ్లోకం చెప్పగానే గుర్తొచ్చేది శ్రీకాళహస్తి. అంటే శంకరులు సంస్కృతంలో రచించినటువంటి శివానంద లహరిలో మన తెలుగు క్షేత్రాలు 2 ప్రస్తావించబడ్డాయి. ఇంకేం కావాలి? కనుక జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీశైలము, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఆ మహాక్షేత్రాన్ని శంకర భగవత్పాదులు దర్శించి అక్కడ కొంతకాలం ఉన్నారని, తపస్సును ఆచరించారని, ఇప్పటికీ శంకరులు తపస్సును ఆచరించిన చోటు మనకి పాలధార పంచధార అనే పేరుతో హాటకేశ్వరం సమీపంలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అటువంటి భవ్యమైన క్షేత్రంలో స్వామివారు ఉంటూ ఉండగా ఒక ఘట్టం జరిగింది. ఒకసారి ఆయన సాధన చేసుకుంటున్నారు ఏకాంతంలో. శిష్యులు స్నానాదులకి వాటికి పాతాళ గంగ కృష్ణానదికి వెళ్ళి ఉన్నారు. అప్పుడు ఒక కాపాలికుడు వచ్చాడు ఆయన వద్దకు. వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. ఎందుకంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. తంత్ర మార్గాలు, ఈ మార్గాలు, ఆ మార్గాలు. కానీ పారమార్థిక స్పృహ లేకపోతే ఈ తంత్ర మార్గాలన్నీ వామము మొదలైన మార్గాల్లోకి వెళ్ళి క్రమంగా క్షుద్రమై కొన్ని జన్మలు పడుతుంది భగవంతుడు చేరుకోవడానికి. వాటిలో ఐహిక వాంఛలు కూడా దూరేయా తత్కాలంగా తీరినట్టు కనబడ్డా తర్వాత ప్రమాదాలు ఉంటాయి. అందుకే శంకరులు తంత్ర మార్గాల్ని వాటిని ప్రోత్సహించలేదు, అలాగని నిరాకరించలేదు. వాటిని సాత్వికంగా చేయండి. కనుక శంకరులు సాధన దశ ఎలా ఉండాలి, సిద్ధ దశ ఎలా ఉండాలో చెప్పారు. ఒక్క మాటలో వాటిని చెప్పాలంటే సాత్విక సాధన, తాత్విక చింతన, ఈ 2 ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సాధన ఎప్పుడు సాత్వికంగా ఉండాలి. అందులో హింసాదులు కానీ ఆడంబరాలు కానీ కూడదు. సాత్వికంగా అసలు మనం ఏం చేస్తున్నాం ఇంకొకరు తెలియక్కర్లేదండి. అలాంటి సాత్విక సాధన ఉండాలి. రెండవది తాత్విక చింతన ఉండాలి. ఈ 2 ఉన్నట్లయితే జీవితంలో పరమార్థం ఏంటో తెలుసుకోగలం. ఆ పరమార్థం తెలియకుండా వీటిల్లో కొట్టుమిట్టాడితే ఎప్పటికి అంతు లేదు, పొంతు లేదు. పైగా వీటిలో అనేకత్వం ఉంటుంది. ఏ మంత్రాలు చేస్తారు, ఏ తంత్రాలు చేస్తారు, అనేకం. కానీ వేదాంతం ఏకతత్వ ప్రతిపాదన చేస్తుంది. కానీ మనం తరించడానికి ఏదో ఒక సాధన మాత్రం అవసరమే, కానీ ఈ బాహుళ్యం కూడదు. శంకరులే చెప్తారు, ఉపాసనా బాహుళ్యం వల్ల చిత్త విక్షేపం ఏర్పడుతుందన్నాడు. చిత్తం చెదిరిపోతుంది, ఏకాగ్రత ఉండదు. అందుకు ఒక ఇష్టదేవత నిష్ఠ. అదేవిధంగా మనం యొక్క సుఖప్రాప్తికి, దుఃఖ నివారణకి ఏవో కొన్ని సాధనలు చేయొచ్చు, ఒక జపమో తపమో చేయొచ్చు, కానీ వీటితోనే కైవల్యం వస్తుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఇవి చిత్తశుద్ధికి పనికొస్తాయి, తత్కాలంగా ఉన్నటువంటి దుఃఖ నివారణకు పనికొస్తాయి. కనుక శంకరులు ఆ మేరకే ప్రోత్సహించారే తప్ప అవి తీవ్రంగా ఉండడాన్ని వాటిని ఆయన నిరసించారు. ఏమైనప్పటికీ ప్రతి సంప్రదాయాన్ని గౌరవించారు. ఈ కాపాలిక సంప్రదాయం కొంచెం తీవ్రమైన సంప్రదాయం. ఉగ్రము, వీరము అని ఉంటాయి కొన్ని. అందరూ తలలు నరికేసుకోవడాలు, చేతులు కొట్టేసుకోవడాలు, ఇవన్నీ కూడా. అందుకే శంకరులు ఏం చేశారంటే భుజాలు కాల్చుకోని వైష్ణవము, త్రిశూలాలు గుచ్చుకోని శైవము, అదేవిధంగా మధ్య మాంసాదులు లేని శాక్తేయము. కొంతమంది ఆ రోజుల్లో సౌరులు కూడా సూర్యుడి ముందు కోసుకుని రక్తాన్ని ఇచ్చేవారు. అలాంటివన్నీ ఖండించారు ఆయన. ఇవన్నీ కూడా సాత్వికమైనవి కావు, వైదికమైనవి కావు. వీటి నుంచి బయటపడాలి. ఇవన్నీ కూడా రాజస తామస ఉద్రేకాల వల్ల జరుగుతాయి. అసలు ఈ 3 గుణాలు దాటితే కానీ మోక్షం లేదే.
కానీ 3 గుణాల్లోనే మనం పడున్నామే. ఎలాగో అంటే రాజస్తామసాలు తగ్గించుకుంటూ సాత్వికం పెంచుకో. సాత్వికం పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే క్రమంగా త్రిగుణాతీత స్థితికి తీసుకెళ్ళగలిగేది సాత్వికం మాత్రమే, రాజస్తామసాలు కాదు. అది ప్రయత్నించాలి. కానీ ఇంకా సాధనల్లో కూడా రాజసం తామసం తెచ్చుకుంటే ఎలాగా? అయితే అందరికీ ఇది చెప్పిన అర్థం కాదు. వాళ్ళ సంస్కారాలు బట్టి కొందరిని విడిచిపెట్టేస్తారు. ఇంక ఈ జీవుడు అంతే, కొన్ని జన్మలు అవుతుందని వదిలిపెట్టేస్తారు పెద్దలు. ఈ కాపాలిక భైరవుడు వచ్చి ఆయనకు నమస్కారం చేసి, బాబు నాది మంచో చెడో పక్కన పెట్టు, కానీ నేను సాధన చేస్తున్నాను. కాపాలిక వ్రత ప్రకారంగా చాలా కాలం సాధన చేస్తున్నాను. నా మంత్రసిద్ధి, నా సాధనా సిద్ధి కావాలంటే మాత్రం ఒక చిన్న కోరిక. వీడికి ఫలితాలు లేవును కావు, ఫలితాలు ఉంటాయి. కానీ అది పరమార్థమైన కైవల్యం కాకపోవచ్చు, ఫలితాలు ఉంటాయి. నాకు కావలసింది ఏంటంటే కాపాలిక సిద్ధి. అది కావాలి అంటే విధి ఏమిటంటే ఒక మహాచక్రవర్తి తలైన బలివ్వాలి, లేకపోతే గొప్ప బ్రహ్మజ్ఞాని తలైన బలివ్వాలి. ఇప్పుడు మహాచక్రవర్తులు దొరకరు ఈ కలియుగంలో. వెతగ్గా బ్రహ్మజ్ఞానులు మాత్రం దొరుకుతారా? నాకు నువ్వు దొరుకో చాలు, నువ్వు బ్రహ్మజ్ఞానివి, అందరూ సందేహం లేదు. బ్రహ్మజ్ఞుడివైన నీ యొక్క శిరస్సుని నేను బలి ఇచ్చి నా యొక్క సిద్ధి పొందాలనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే అని అడిగాడు. ఎవరైనా ఇలా అడిగితే ఏం చేస్తారండి? ఎవరైనా ఇన్నే అడిగాడు. ఎందుకంటే గొప్ప మాట చెప్తున్నాడు. ఎందుకంటే అతడు జ్ఞానే, అంత సాధన చేసే తెలివి తక్కువ వాడే ఏమిటి ఇక్కడ? ఎందుకు చెప్తున్నాడంటే పరోపకారార్థం స్వశరీరాన్ని త్యాగం చేయగలిగేటటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే, ఆనాడు జీమూత వాహనుడనే మహాత్ముడు శంఖచూరుడనే నాగుని కాపాడడానికి తనను తాను గరుత్మంతుడికి అప్పగించుకున్నాడు, ఒక ప్రాణిని రక్షించడం కోసం. అదేవిధంగా శిబి చక్రవర్తి కూడా ఒక పావురాయిని రక్షించడం కోసం తనను తాను అర్పించుకున్నాడు. వాళ్ళు మాటకు కట్టుబడి చేయడం ఒకటి, దయతో ఒకటి. ఈ పనులు చేయగలిగే వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. అదేమిటంటే ఈ దేహం నేను కాదు అని స్పృహ వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది. మనమైతే అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళకి స్థిరమైన జ్ఞానంగా ఉంటుంది దేహం నేను కాదు అని. ఎలాగో ఈ దేహం నేను కాదు, ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే. కనుక ఈ దేహాన్ని ఈ పరిచయించేదేదో పరోపకారం కోసం పరిచయించినట్లయితే అది వాళ్ళకి ఉపకారం అవుతుంది, నాకు పరోపకారార్థం శరీరాన్ని త్యజించేనని తృప్తి ఉంటుంది. ఇక్కడ ఎలాగో దేహాత్మభ్రాంతి లేనివారు ఆ పని చేస్తారు. ఇలాంటి పని చేసిన వాడు దధీచి ఆయన వెన్నుముకలతో వజ్రాయుధం చేయడానికి అనుమతి ఇచ్చాడు. ఎవడంటే అనుమతి ఇవ్వగలడు? యోగంలోకి వెళ్ళిపోయి ఇంకా ఈ శరీరం తీసుకోండి అన్నాడు. ఆ యోగంలోకి వెళ్ళి తన ఆత్మ చైతన్యాన్ని తానే శరీరం నుంచి ఉత్క్రమణం చేసి ఆ శరీరాన్ని దేవతలకు అప్పగించాడు. దేవతలు ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి వృత్రాసుర సంహారం చేశారు. ఇది కూడా లోకక్షేమం కోసమే. ఇవన్నీ ఉటంకించాడండి మహానుభావుడు కాపాలిక భైరవుడు. ఇలా చేశారు కనుక మహాత్ములు, మీరు కూడా ఇది చెయ్యాలి అంటే తప్పకుండా చేద్దువు కానీ ఈ విషయం తెలిస్తే అక్కడ నా శిష్యులు ఊరుకోరు, నిన్ను మిగల్చరు. ఎందుకంటే గురువుగారు తన శరీరాన్ని ఉపేక్షించవచ్చు, కానీ శిష్యులు మాత్రం రక్షించుకోవాలి. అది గురువుగారికి ఏం ఆశ లేదండి, పోతే పోనీ ఎండ అనకూడదట. శిష్యులు మాత్రం రక్షించుకోవాలి, శిష్యధర్మం. కానీ వాళ్ళు ఊరుకోరు. పద్మపాదాచార్యులు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒక్కొక్కడు సామాన్యులు కారు. ఏదో వేదాంతం చెప్తున్నారని సామాన్యులు అనుకున్నారేమో, ఒక్కొక్కరు జమాజట్టీలు. నిన్ను మిగల్చరు, జాగ్రత్త. నీ కోరిక తీర్చడం మంచిదే, కానీ వాళ్ళు ఎవ్వరూ లేని సమయంలో నేను ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చి పని చేసుకో అన్నాడు ఆయన. ఎదురు చూస్తున్నాడు ఆయన, ఎప్పుడు వస్తుందా పరిస్థితి అని. ఈ లోపల ఆయన గుహలో ధ్యాన సమాధిలో ఉన్నారు. శ్రీశైల శృంగ కుహరే కథానులప్సే అన్నట్లుగా ధ్యాన సమాధిలో ఉన్నారు. వీళ్ళు కొంచెం దూరంగా కృష్ణానది దగ్గర స్నానం చేసి వాళ్ళ సాధనలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదే సమయం అనుకుని ఖడ్గం పట్టుకుని వచ్చాడు కాపాలిక భైరవుడు. ఇంకా నరకైపోతూ ఉంటే గొప్ప శిష్యుడికి ఎలా ఉంటుందంటే గురువుపై ప్రేమ చాలా ప్రగాఢంగా ఉంటుందండి. నేను ఆశపోసి శిష్యులు ఉంటారు, భక్తి కలిగిన శిష్యులు ఉంటారు. కానీ బాగా ప్రేమ ఉన్నటువంటి వారికి గురువు పట్ల చింతన ఎక్కువ ఉంటుంది కనుక అక్కడేదో అపరాధం జరగబోతుంటే వీళ్ళిక్కడ తెలుస్తుంది. పద్మపాదునికి ఎందుకు అనుమానం వచ్చింది. వచ్చేటప్పటికల్లా వెళ్ళాడు, వెళ్ళేప్పుడు ఖడ్గం పట్టుకున్నాడు. వెంటనే పద్మపాదాచార్యులు నృసింహోపాసకుడు స్వామిని ఒక్కసారి ధ్యానం చేశాడు. చెయ్యగానే అద్భుతంగా అక్కడ నృసింహుడు సాక్షాత్కరించాడు. ఇక్కడ ఆ సాక్షాత్కరించడం ఆలస్యం కాపాలిక భైరవుడిని పట్టుకుని గుండెలు చీల్చి కింద పడేశాడు. అక్కడ హిరణ్యకశిపుని చీల్చినట్టు ఆ గర్జనులు అట్టహాసాలకి శంకర భగవత్పాదుల వారి నేత్రాలు తెరిచారు. ఎదురుగా నృసింహ తేజం కనబడుతోంది. కల్పాంతో జృంభమాణ ప్రమద పరివృఢ ప్రౌఢలాలాటవన్ని జ్వాలాలీఢ ప్రలీఢ జ్వాలాలీఢ త్రిలోకి చటచట నినదధ్వాన ధిక్కారధుర్య మధ్యే బ్రహ్మాండ భాండోదర కుహర మనీకాంత్య దుస్థామవస్థాం ప్రాప్తాస్త్యాన్యో
ప్రాప్తాస్త్యాన్యో మమేయం విదళతు దురితం శ్రీ నృసింహట్టహాస శ్రీ నృసింహట్టహాస అని శంకర భగవత్పాలు నోటి నుండి పలికినటువంటి దివ్యమైన శ్లోకం అండి ఇక్కడ. కల్పాంతోజృంభమాణ ప్రమథ పరివృఢ ప్రౌఢ లాలాటవన్ని. ఎలా ఉన్నాడయ్యా నృసింహస్వామి అంటే పాలనేత్ర దగ్గర అగ్ని దగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్నది. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీవిహార లక్ష్మీనారసింహ ఆ నృసింహస్వరూపం. పైగా నృసింహతత్వ ఉపాసన అనేది వేదాంత తత్వంలో స్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. అందుకే భాగవతంలో కూడా నృసింహతత్వం తెలిస్తే కానీ భగవత్తత్వం అర్థం కాదు అన్నారు ఇక్కడ. అందుకే నృసింహతత్వం భాగవతంలో సప్తమ స్కంధంలో మధ్యలో పెట్టారండి. 12 స్కంధాల భాగవతంలో నృసింహుడు సంపూర్ణమైన సంధ్యాతత్వం, వేదాంత తత్వం, సజ్జోజాతావతారం, వైద్యుతావతారం, యోగస్వరూపం నృసింహుడు. అందుకే యోగ నరసింహ, జ్వాలా నరసింహ సామాన్యమైన అంశం కాదు. ఆ నృసింహోపాసనలో దిట్ట పద్మపాదాచార్యుడు. ఆయన సనందుడుగా ఉన్నప్పుడే నృసింహోపాసన సిద్ధి పొందినటువంటి వాడు. ఇక శంకర భగవత్పాలు వారు నృసింహతత్వ అనుసంధానం చేసుకున్న మహానుభావుడు. అప్పటికే నృసింహ తాపిని ఉపనిషత్తుకు భాష్యం రచించాడు ఆయన. నృసింహతత్వం బాగా తెలిసినటువంటి వారు మనకు భాగవతంలో ప్రహ్లాదుడు. శంకర భగవత్పాలు వారు ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు. జ్ఞానభక్తుడు అంటే అద్వైత జ్ఞాన నిష్ఠ కలిగిన భక్తుడు. కొందరు అంటూ ఉంటారు జ్ఞానంలో భక్తి లేదని, కానీ జ్ఞానికున్న భక్తి ఎవరికి ఉండదు. జ్ఞానికి ఎలాంటి భక్తి ఉంటుందంటే పరమాత్మ తప్ప అన్యం లేదు. ఆఖరికి నాలో ఉన్న నేననే చైతన్యం కూడా పరమాత్మయే. అంత ఆత్మనివేదన భక్తి జ్ఞానభక్తులు ఉంటుంది ఇక్కడ. అందుకే శంకరులు విష్ణు సహస్రానికి భాష్యం రాస్తూ అనేక చోట్ల మొట్టమొదటి విశ్వం విష్ణువు నామం దగ్గర నుంచి కూడా ప్రహ్లాదుడు విష్ణు పురాణంలో చెప్పిన శ్లోకాలే ఉటంకించారు అడుగడుగునా కూడా. సమత్వమారాధనమచ్యుతస్య ఇలాంటివన్నీ విష్ణు పురాణంలోని శ్లోకాలు. అందులో మన ప్రహ్లాదుడు చెప్పిన మాటలు గొప్ప వేదాంత తత్వాన్ని చెప్తాయి. అదేవిధంగా భాగవతంలో మనకంటే ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడు. హిరణ్యకశిపుడు వద్దన్నాడు, తన స్తంభం కొట్టాడు, నరసింహస్వామి వచ్చాడు, గుండె చీల్చేసాడు, ఇంతే చాలు మనకి. కానీ అసలు భాగవతంలో మాత్రం ప్రహ్లాదుడు చెప్పిన మాటలనే చాలా విశేషమైన అంశం. ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ నరసింహావతార ఘట్టం వస్తుంది. ఆయన తలచుకుంటే చాలు మైమరిపింపజేస్తాడు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సత్యజ్ఞాన సుఖస్వరూపమవలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శంఖం చక్ర పినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్చవిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీ నృసింహం భజే శ్రీ లక్ష్మీ నృసింహం భజే. అటువంటి లక్ష్మీ నరసింహస్వామిని చూసి అత్యద్భుతమైన స్తోత్రాన్ని చేశారు శంకర భగవత్పాలు వారు. ఆయన స్తుతించారంటూ విద్యారణులు వారు ఒక చక్కని శ్లోకాన్ని ఇచ్చారు. తమేవ సర్గస్థితి హేతురస్య త్వమేవ నేతా నృహరేఖిలస్య త్వమేవ చింత్యో హృదయేన భజ్యే త్వామేవ చిన్మాత్రమహం ప్రపజ్యే త్వమేవ చింత్యో హృదయేన భజ్యే త్వామేవ చిన్మాత్రమహం ప్రపజ్యే. త్వమేవ సర్గస్థితి హేతురస్య. అస్య అంటే ప్రపంచానికి సృష్టిస్థితులయ కారకుడువు నువ్వు. నేతా నృహరే అఖిలస్య అఖిలమునకు నేతవు నువ్వు. అటువంటి నువ్వు ఎవరి హృదయంలో ధ్యానింపబడుతున్నావంటే త్వమేవ చింత్యే హృదయే అనవజ్యే. ఏ దోషము లేని హృదయంలో నువ్వు ధ్యానింపబడుతున్నావు. దోషం లేని వాళ్ళే భగవంతుని పట్టుకోగలరండి. కానీ ఇలా కూర్చున్నాను కానీ ఆయన హృదయంలో పట్టుబడట్లేదండి అంటే ఏం చేస్తాం? అక్కడ ఉన్నందుతో దోషం. అందుకే యోగి ధ్యాన గమ్యం అన్నారు కదా. యోగుల హృదయంలో ధ్యానానికి గమ్యం అవుతాడు. అందుకే అనవజ్యే హృదయే చింత్యః. అటువంటి చిన్మాత్రమహం ప్రపంచే. చిన్మాత్రం అంటే కేవల చైతన్యమూర్తివైన నిన్ను నేను శరణు వేడుతున్నానయ్యా అన్నారు. మొత్తాన్ని నృసింహస్వామి సాక్షాత్కరించి శంకరుల పట్ల ప్రసన్నులై ఆ కాపాలకుడికి ఒక విధంగా ఆయన కోరుకున్న ముక్తి ఇచ్చేశాడు. ఎందుకంటే ఆయన చేతులతో చేర్చబడ్డం కంటే ఇంకేం కావాలి ఇక్కడ. ఇదంతా మిగిలిన శిష్యులు పరిగెత్తుకొచ్చి చూసి పద్మపాదాచార్యుడు నృసింహస్వామిని భావించడం ఏమిటి, ఆయన రావడం ఏమిటి, పని జరగడం ఏమిటి చూసి శంకరులకు నమస్కారం చేసుకున్నారు. ఇంకా మనం జాగ్రత్తగా చూసుకోవాలి గురుగారిని అనుకున్నారు వీళ్ళందరూ కూడా. అటు తర్వాత పద్మపాదాచార్యులు ఒక చోట ప్రశాంతంగా ఉంటే మిగిలినటువంటి తోటి మిత్రులు అంటే శంకరుల యొక్క మిగిలిన శిష్యులు అక్కడికి వచ్చి నీకు ఈ మంత్రసిద్ధి ఎలా వచ్చిందయ్యా, పిలిస్తే పలికాడు దైవం అంటే ఎంత తప్పిస్తే దొరికాడయ్యా అని చెప్తున్నాడు. నేను సనందునిగా ఉన్నప్పుడు జరిగిన ఘట్టం చెప్తున్నాను. ఇంకా గురువుగారి దగ్గరికి అప్పుడు రాలే. అప్పుడు నేను సాధన చేస్తున్నాను. నేను చోళ దేశం నుంచి వచ్చినటువంటి వాడను. అలా వస్తూ
ఏదో హఠాత్తుగా గురువుగారి దగ్గరికి వద్దామని వచ్చేసిన వాడిని కాను. మొదటి నుంచి అనుష్ఠానం చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, ఉపాసన చేసుకుంటూ, పరమార్థం ఏంటో తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉండగా ఆ సాధనా ఫలితంగా నా గురువుగారు దొరికారు. సామాన్యం కాదు ఇక్కడ. అలా వస్తూ ఉండగా నాకు నృసింహునికి ఉపాసన చేయాలని కోరిక పుట్టింది. అప్పుడు అహోబల క్షేత్రానికి చేరుకున్నాను. ఆ అహోబలము అది శ్రీశైల పర్వత శ్రేణుల్లో ఒక భాగంగానే కొందరు భావిస్తారు అహోబలం. అలాంటి అహోబలము అంటే శ్రీశైలం పుచ్చభాగమైతే హృదయ భాగం అహోబలం, శిరోభాగం వెంకటాచలం, ఇదంతా కలిపి శేషాద్రి పర్వతం ఉంది ఇవన్నీ కూడా. అలాంటి అహోబలంలో నేను నవనారసింహ క్షేత్రంలో కూర్చొని స్వామి కోసం తపస్సు చేస్తున్నా, జపం చేస్తున్నా, తపం చేస్తున్నా. ఆయన ఏం కనబడలే, కానీ సాధన చేస్తూ ఉన్నాను. ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అంటే ఎదురుగా కనబడాలని లేదు, మన హృదయంలోనే ఆయన స్ఫురణ రూపంలో వచ్చి మనల్ని సంస్కరించవచ్చు. అది మనకు తెలియదు. సాక్షాత్కారం అన్ని సమయాల్లో అందరికీ సాధ్యమవుతుందా? దానికి ఎన్ని ఉండాలో. సరే, మొత్తానికి మహానుభావుడు సాధన చేసుకుంటున్నాడు. అప్పుడు ఒక బోయవాడు ఈయన గమనిస్తున్నాడు. ఈయనెవడో రోజు వచ్చి ఇక్కడ కూర్చొని పవిత్రం కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అని వచ్చి, స్వామి మీరెవరు అని. ఈ బోయవాడికి ఏం చెప్తే అర్థమవుతుంది? నేనేదో చోళదేశం నుంచి వచ్చాను ఆయన, ఇక్కడ ఇలా తిరుగుతున్నాను. ఏ జంతువుని వెతకడానికి తిరుగుతున్నారు అని అడిగాడు. ఎందుకంటే ఎవడి ప్రవృత్తి ఎలా ఉంటుందో వాడు అందరినీ అలాగే చూస్తాడు. ఏం చేస్తాం ఇక్కడ? అవునా లేదండి? అది రకరకాల ప్రవృత్తులు. వాడు బతుకంతా జంతువులను వేటాడమే. కాబట్టి ఈయన కానీ చూడగానే మీరు ఏ జంతువు కోసం వెతుకుతున్నారు అన్నాడు. నవ్వొచ్చింది ఆయనకి. వీనికి ఏం చెప్తే అర్థమవుతుంది? ఏ జంతువు కోసం వెతుకు, నేను కూడా వేటగాడిని అనుకుంటున్నాడు. కానీ అందులో ఒక భావం ఆయనకి నచ్చింది. వెతుకుతున్నారు అన్నాడు. ఇక్కడ వెతకడమే అన్వేషణ అండి, మరొకటి కాదు. అన్వేషణయే సాధన, అన్వేషణయే సాధన, ఇంకోటి లేదు. ఎందెందు అది ఎందెందు వెతకచి కూర్చున్న, వెతకి చూడాలి. వెతకడమే. ధ్యానం చేస్తున్నామంటే అర్థం ఏంటి? హృదయ కుహరంలో పరమాత్మను వెతుకుతున్నాం. ఆ వెతకడమే. నువ్వు గొప్ప మాట అన్నావయ్యా, ఏ జంతువు కోసం వెతుకుతున్నామని. వెతుకుతున్నాను కానీ నాకు దొరకలేదయ్యా అన్నాడు. నువ్వు ఆ జంతువు ఏంటో చెప్పు, నాకు అడవుల్లో తెలియని జంతువు లేదు. అడవుల లక్షణాలన్నీ తెలుసు, జంతువుల లక్షణాలన్నీ తెలుసు. నువ్వు పాపం వేటకి లక్షణాలు పెద్ద ఉన్నట్టు లేవు నీకు. నాకు చెప్తే ఆ జంతువుని తీసుకొచ్చి అప్పచెప్పను అన్నాడు. ఇంత పరోపకార బుద్ధి ఉంది, చాలా సంతోషం అని హాస్యంగా పరాచకంగా మాట అన్నాడు. నేను వెతుకుతున్న జంతువు అసలు అరుదైనదయ్యా అన్నాడు. అరుదేమిటయ్యా? నీకు తెలియదు కానీ నాకు ఎన్నో జంతువులు తెలుసు అన్నాడు. ఈ జంతువు తెలుసా లేదో చెప్పన్నాడు. ఏమిటంటే కంఠం నుంచి పాదం వరకు మానవ శరీరం, కంఠం నుంచి పైన సింహముఖం. ఆ జంతువు బంగారు రంగుతో మిసమిసలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నప్పుడు ఇక ఆనందం కలుగుతోంది. ఏ రూపాన్ని తాను ధ్యానిస్తున్నాడో అంతా వర్ణించాడు. అలాంటి జంతువయ్యా, అది ఎక్కడ దొరుకుతుందా అంటావా అంటే, నేను ఇంతవరకు చూడలేదు. కానీ ఇప్పుడు మాట వెనక్కి తీసుకుంటే నా వేట విద్యకి తక్కువ అవుతుంది, అవమానంలా భావిస్తాను. కాబట్టి ఎలాగైనా జంతువు ఎక్కడ దొరుకుతుందో వెతుకు తీసుకొస్తానని వెళ్ళిపోయాడు. గోలు వదిలింది అనుకున్నాడు. ఈయన తన సాధన తాను చేసుకుంటున్నాడు. చాలా కాలమైంది. మళ్ళీ ఆ వేటగాడు తారసపడలేదు. కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఆ వేటగాడు వస్తున్నాడు. అదొక తాడు పట్టుకుని వస్తున్నాడు. ఇక్కడ మొత్తాన్ని తెచ్చుకొచ్చానయ్యా నువ్వు అడిగిన జంతువుని అన్నాడు. ఏది ఎక్కడుంది? కనిపించట్లే ఈయనకి, పద్మపాదునికి. ఎక్కడుందయ్యా? ఇదిగో ఈ తాడు ఒక్కొక్కసారి నా దగ్గర ఉంది, ఆ తాడు ఇంకొని పట్టించుకున్నాడు. తాడు మాత్రం ఎవరినో కట్టినట్టు కనబడుతుంది కానీ ఎవరిని కట్టిందో తెలియట్లేదు. ఇక్కడ మూర్తి కనబడట్లేదు. ఇదిగోటయ్యా చూడు, నా వైపు చూసి నవ్వుతోంది, చేతులు ఇలా కట్టుకుని. మరీను నీకు కనబడట్లేదు అంటావేంటి? నాకు బాగా కనబడుతుంది. నువ్వు చెప్పినట్టే దబ్బపండు రంగు, బంగారు ఛాయ, ఆ ముఖం చూడు ఎంత బాగుందో. చాలా బాగుందయ్యా సింహం, చాలా చక్కగా దొరికిపోయింది ఇది ఇక్కడ అనంటే ఒక్కసారి కూర్చుని వాళ్ళు లేచి బొట్ట కన్నీళ్ళు కార్చారండి. ఇక్కడ ఇంత జపం చేసినా తపం చేసినా నాకు కనబడలేదు స్వామి, ఈ బోయవాడికి కనబడ్డావా అని బోరుని ఏడవగానే ఒక్కసారి ఆ తాడు కట్టబడ్డ నృసింహ రూపం సాక్షాత్కరించింది సనందునికి. ఆనందపరుసులైపోయాడు. ఎందుకయ్యే జరిగింది అంటే ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నాడు సనందుడు. అన్వేషణ అంటే ఇదయ్యా. చాలామంది సాధన చేస్తారు కానీ కలడో లేడో టైపే. ఉన్నమాట అండి, మన భగవంతుడి కోసం చేస్తాం కానీ ఉన్నాడో లేడో టైపే. లేకపోతే కొందరు దేవుడి విగ్రహం ముందు కూర్చొని దెబ్బలాడుకుంటూ ఉంటారు. అంటే అక్కడ భగవంతుడు నిజంగా మంత్రమూర్తిగా సూక్ష్మ రూపంలో ఉంటాడు, స్థూలంగా మన కళ్ళకు కనబడదు. కానీ మనం విశ్వాసంతో ఉన్నాడనే భావం ఉంటే ఎలా ఉంటామండి ఇక్కడ? అది కోటికి ఒక్కడికి దొరకడమైనా కష్టమండి. కోట్ల మంది వెంకటేశ్వరుని చూస్తారు కానీ పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమ అని ఒక్కడే అనగలిగాడు. అది శ్రద్ధ, అది విశ్వాసం, అఖండమైన భక్తి. ఇతనికి ఎందుకు దొరికాడంటే ఆ జంతువు గురించి చెప్పాక ఇతర అడవులన్నీ తిరిగాడు. తన అతర పనులు మానేశాడు. చూడండి, ఒక యోగి ఎలా చేస్తాడు అలాగే చేశాడు వేటగాడు. ఇతర వ్యవహారాలు మానేశాడు. తిండి తిప్పులు పట్టలేదు, ఇతర జంతువులను వేటాడడం లేదు. ఎప్పుడు తింటున్నాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు. ఇంతకంటే ఉపవాస జాగరణలు ఇంకేముంటాయి? ఉదయం ఉపవాసం నుంచి ఏమీ తినట్లేదండి ఇవాళ అంటే ఏవేవి తినలేదో ధ్యానం చేస్తుంటాడు వాడు.
అలాగే సహజ సిద్ధంగా అన్నాదులను పరిత్యజించిన మహానుభావుడై ఆయన వెతుకుతున్నప్పుడు ఒక మనస్తత్వం ఉంటుందండి. ఇంట్లో కూడా ఒక వస్తువు పోయే వెతుకుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఏ వస్తువు కోసం వెతుకుతున్నారో వస్తువు మనస్సులో మెదులుతూ ఉంటుంది, ఆ రూపం అంతా కూడా. అది దొరికిపోతే రూపం పోతుంది మనస్సులోంచి, కానీ వెతుక్కోవడంలోనే హృదయంలో మనస్సు నిలిచిపోతుంది. ఇక్కడ ఆ మనస్సులో పరమాత్మ నిలబడిపోతాడు. అందుకే అన్వేషణయే సాధన. ఆ వెతుకుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పిన రూపం నా మనసులో మెదులుతూనే ఉంది. ఏది సింహవదనం, ఎక్కడుంటాడు వెతుకుతూ ఆ రూపమే నిరంతరం తలంచుకుంటూ మరొక పని లేకుండా అడవిలో తిరుగుతూ ఉంటే అది ఆధ్యాత్మిక సాధన కాదు. ఆ సాధన ఎంత తీవ్రమైందో ఆ భగవంతుడికి తెలుసు. ఇక్కడ నన్నే నిరంతరం ధ్యానిస్తూ తిరుగుతున్నాడు ఎప్పుడు దొరికిపోయాడు ఆయన ఇక్కడ. కనుక నిరంతర సాధనకి, నిరంతర ధ్యానానికి, ధ్యానం అంటే అంతేనండి. అంతేగాని పద్మాసనం వేసుకుని ముక్కు మూసుకుని ఏదో నిలబడదామంటే కాదు, సహజంగా వచ్చేసింది అది ధ్యానం. అది ఇక్కడ బహుశా సత్సంగ ప్రభావమై ఉంటుంది. అంతే మొత్తాన్ని తీసుకొచ్చాను కానీ ఆనందపరుచుడై పాదాలపై పడ్డాడు. కనుకనే అక్షరాలకి మంత్రాలకి దొరకని భగవానుడు శ్రద్ధకు దొరుకుతాడని దీన్ని బట్టి తెలియజేస్తున్నది. అందుకే నేను న తపసా న కర్మణ న తపసా న జపైర్ న సమాధిభి శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం ఏన కేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్య ఏవచ. ఇది శివపురాణంలో శివుడు చెప్తున్నాడు. నాకు తపస్సులక్కర్లే, కర్మలక్కర్లే, మంత్రాలక్కర్లే, జపాలక్కర్లే, శ్రద్ధ అంటే అనున్నాడనే అఖండ విశ్వాస అనుభూతితో ఉండి ఎవడు నన్ను వెతుక్కుంటాడో వాడు నన్ను చూడగలడు, వాడు నన్ను ముట్టుకోగలడు, వాడు నాతో మాట్లాడగలడు, వాడికి నేను లొంగిపోతాను అని పరమేశ్వరుడే చెప్పాడు ఇక్కడ. అది ఇక్కడ సిద్ధమైంది. అప్పటి నుంచి నా నృసింహానుగ్రహం లభించిందయ్యా, పిలిస్తే పలుకుతున్నాడు అని పద్మపాదాచార్యులు ఈ వృత్తాంతాన్ని తోటి శిష్యులతో తెలియజేశారు. మొత్తాన్ని శంకర భగవత్పాల వారు అక్కడి నుంచి వెళుతూ ఉండగా విద్యారణ్యుల వారు ఇక్కడ పూర్తి చేసి ఒక మాట అంటారు. ఎవరైతే ఈ నృసింహావిర్భావ ఘట్టాన్ని శ్రద్ధగా వింటారో ఈ సన్నివేశ ఫలితంగా, అంటే గురుచరిత్రలో ఈ అధ్యాయ శ్రవణ ఫలితంగా వారికి రోగనాశనం జరుగుతుంది అని చెప్పారు ఇక్కడ. కనుక ఇక్కడ ఉన్న వారందరికీ ఆరోగ్యము సిద్ధించుగాక ఇవాళ ఈ ఘట్టం యొక్క ప్రభావం చేత ఆది నుంచి విన్నవారందరికీ కూడా. అటువంటి దివ్యమైన నృసింహదేవుని అనుగ్రహం పొందిన మహానుభావులైన పద్మపాదాచార్యులు మళ్ళీ గురువులతో కలిసి బయలుదేరుతున్నారు. గురువులు క్రమంగా గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నారు. గోకర్ణంలో మహాబలేశ్వరుడి పేరుతో శివుడున్నాడు. అదొక దివ్యమైన క్షేత్రం. అక్కడ పరమేశ్వరుని స్తుతిస్తూ ఉండగా తత్సమీపంలో హరిహర క్షేత్రం కూడా ఉన్నది. శంకర నారాయణమూర్తి. ఎందుకంటే సగభాగం శివుడు, సగభాగం విష్ణువు. ఆ మూర్తిని చూడగానే పులకించి ద్వ్యర్థిస్తుతి అని ఒకటి చేశారు శంకరులు. అంటే ఆ శ్లోకాల్లో ఒక అర్థంలో శివుడు, ఒక అర్థంలో విష్ణువు వచ్చేటట్లుగా హరిహరాత్మకమైన స్తుతి చేశారు. ఈ స్తుతి చాలా విశేషం. ఎందుకంటే హరిహరుల మధ్య ఇప్పుడు భేదం చూపించకూడదు. సత్వమేకం ద్విధాకృతం అని పురాణాల్లో చెప్తున్నారు. ఇక్కడ ప్రతి పురాణంలో కూడా హరిహరులు ఒక్కటే, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ, ఇది మహామంత్రం. శ్రీయన గౌరీనా వరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమిచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికన్నన్నారు మన తిక్కన గారు. హరిహరాద్వైత మూర్తిని సాక్షాత్కరింపజేసుకున్నాడు మహాత్ముడు. కానీ హరిహరుల మధ్య అభేద బుద్ధి ఎవడుకుంటుందో వాడు మాత్రమే ముక్తి పొందుతాడు. అది శంకర భగవత్పాల వారు అత్యద్భుతంగా ప్రతిపాదన చేశారు. ఆ గోకర్ణ నుంచి క్రమంగా ఆయన కర్ణాటక వైపు మళ్ళీ వెళుతూ ఉన్నారు. ఇది పరశురామ క్షేత్రంగా చెప్పబడుతుంది. కర్ణాటకలో కొంత భాగం మొదలుకొని కేరళ వరకు కూడా పరశురాముడు భగవతీ క్షేత్రములు 6 పెట్టాడు ఆయన. ఈ 6కి భగవతీ క్షేత్రములు. అందుకే మలయాచలం అనగా మలయాళంలో అందరూ భగవతి అంటారండి అమ్మవారిని. తమిళనాడులో అందరూ కామాక్షి అంటారు, అఖండ కాంచీ మండలం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ప్రసిద్ధి. ఇక్కడ భగవతి అంటారు. ఎందుకంటే భగవతి పేరుతో అమ్మవారు అనేక రూపాలతో ఉపాసింపబడుతుంటుంది. కేరళలోను కర్ణాటక ప్రాంతంలో కొంత భాగం. ఇది కేరళ సరిహద్దుల వైపు వస్తున్న కర్ణాటక కూడా మనం భావన చేయవచ్చు. అది మొత్తం 6 క్షేత్రములు పెట్టాడు పరశురాముడు అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకుని. ఎందుకంటే పరశురాముడు దత్తాత్రేయుని ద్వారా శ్రీ విద్యోపాసన అంతా పొందినటువంటి వాడు. దత్తాత్రేయుని ద్వారా శ్రీ విద్యా తత్వం తెలిశాడు. దీన్నే త్రిపుర రహస్యం అనే పేరుతో విస్తారమైన గ్రంథం ఉంది. రమణుల వారికి ఆ గ్రంథం అంటే చాలా ప్రీతిభావం. అందులో మన దత్తాత్రేయ స్వామి దగ్గర ఉండి ఒకసారి చెప్పుకుంటున్నాం. దత్తాత్రేయుడు శ్రీ విద్యలో చాలా ప్రధానమైన గురుస్వరూపాల్లో ఒకడు. అలా దత్తాత్రేయ స్వామి వారి ద్వారా పరశురాముడు శ్రీ విద్య తత్వాన్ని తెలుసుకున్నాడు. ముందు మంత్రోపాసన చేశాడు, తర్వాత జ్ఞానాన్ని కూడా పొందాడు. ఉపాసన జ్ఞానంగా పర్యవసించాలండి. ఉపాసనగానే మిగిలిపోకూడదు. అందుకే అందులో ఉపాసనాఖండం, మాహాత్మ్యఖండం, జ్ఞానఖండం అని 3 భాగాలు ఉంటాయి త్రిపుర రహస్యంలో. జ్ఞానఖండం శుద్ధమైన అద్వైతాన్ని చెప్తుంది.
దానికి పూర్వం ఉపాసనాఖండ మాహాత్మ్య ఖండములు అద్వైతానికి పూర్వరంగాన్ని ఏర్పరుస్తాయి. అంటే అటువంటి ఉపాసనా బలం చేత అందులో శ్రీ విద్య సంపూర్ణంగా అద్వైత విద్య. అంతగా నేను మంత్రం చేశానండి, ఆవిడ ఎర్రచీర కట్టింది, నేను కుంకుమేశాను, చూడగాను ఊగిపోయాను, కింద పడిపోయాను, ఇవన్నీ మనోవికారాలు. ఆ తల్లిపై భక్తి కలిగి ఉండాలి. ఆవిడ బ్రహ్మ విద్యా స్వరూపిణి. పేరుకు ఒక స్త్రీమూర్తిగా కనబడుతున్న స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆవిడ కేవల శుద్ధ బ్రహ్మ విద్య. ఆ భావనతో చెయ్యాలి. అందుకే శంకరులు అప్పటి వరకు శ్రీ విద్యలో ఆక్రమించినటువంటి వామాచారములను దులిపి పారేశారు ఇక్కడ. దశమహావిద్యల్లో ఆయన తీసుకున్నది 3వ విద్యను మాత్రమే, దాన్ని శ్రీ విద్యని. అది వారికి పరమగురువులైన గౌడ భగవత్పాదుల వారు అందించినదే. గౌడ భగవత్పాదులకు పూర్వం సనక, సనంద, వశిష్ఠ, అలాగే సనత్ కుమార ఇత్యాదులందరూ కూడాను సంహితలు రచించారు శ్రీ విద్యకి. వీటిని శుభాగమ పంచకము అని అంటారు ఇక్కడ. శుభ ఆగమ పంచకం అంటే వైదిక సంప్రదాయంలో శ్రీ విద్య. దీన్ని సమయాచారం, దక్షిణాచారం అని అంటారు ఇక్కడ. ఈ దక్షిణాచార సంప్రదాయానికి గురువు దక్షిణామూర్తి. ఆ దక్షిణాచార సంప్రదాయాన్ని ఆనాడు వామం చేత నిండిపోయిన శ్రీ విద్యని సంస్కరించి తిరిగి దక్షిణాచారం మళ్ళీ నిలబెట్టినవాడు శంకర భగవత్పాదుల వారు. ఉపాసనా సంప్రదాయంలో సాత్వికత అనేది తీసుకొచ్చాడు మహానుభావుడు. ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు పరశురాముడు ప్రతిష్ఠించిన భగవతీ క్షేత్రములు మనం మ్యాప్లో కానీ చూసి వాటిని ఒక బిందువులుగా వేసుకుని కలిపితే గొడ్డలి ఆకారంలో వస్తాయండి 6 క్షేత్రాలు. ఒక ఆశ్చర్యకరమైన అంశం. అందులో ఒక్కటి మాత్రం కర్ణాటక, కేరళ సరిహద్దులో ఉంది, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అటు వెళుతూ ఉన్నారు ఆయన మహానుభావుడు. అదే మూకాంబికా క్షేత్రం. చాలా భవ్యమైన క్షేత్రం. ఇప్పటికీ మనకు ఆ తల్లి నారాయణీ రూపంతో కనబడుతూ ఉంటుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే. అది ఆ క్షేత్రమే అంటారు వారు. అందుకే దాని కొల్లూరు అని పేరుంది. అది మన తెలుగులో కూడా కొల్లూరు ఒక చోటు ఉంది కృష్ణా జిల్లాలో, కానీ ఇక్కడున్న కొల్లూరు. ఎందుకంటే వాడి పేరు డోలాసుర కాదు, కోలాసుర అని. కోలాసుర సంహారం చేసింది అమ్మవారని. అప్పుడు ఆ పరాశక్తి శంఖచక్రములతో గోచరించింది. ఆ రూపంతోనే ఉంటుంది ఆ తల్లి అక్కడ. చాలా భవ్యమైన రూపం. ఇప్పటికీ పరశురాముడి యొక్క రచనల ప్రకారంగా పరశురామ కల్పసూత్రాలను ఉన్నాయి. ఆ పరశురాముడి పూర్వం దూర్వాస మహర్షి, వీళ్ళందరూ శ్రీ విద్యా సంప్రదాయ ప్రవర్తకులు. దక్షిణాపథంలో వీరు ఏర్పరిచిన పరశురామ కల్పసూత్రములు వీటి ఆధారంగానే శ్రీ విద్యోపాసన జరుగుతూ ఉంటుంది. ఆ పద్ధతిలో ఇప్పటికీ అక్కడ భవ్యమైన నియమాలతో అమ్మవారికి ఆరాధన జరుగుతూ ఉంటుంది. సౌపర్ణికా నది అక్కడ ప్రవహిస్తున్నది. అక్కడ గరుడు గుహ కూడా ఉన్నది. సుపర్ణుడు అంటేనే గరుత్మంతుడు. అంటే ఆ నదికి, గుహకి, గారుడ విద్యకి ఏదో సంబంధం ఉన్నది. ఒక రహస్యం అండి. భారతీయ క్షేత్రాలన్నింటిలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. అది కేవలం శ్రద్ధాళువులైన వారు అవి పొందగలరు. లేని వాళ్ళు టూరిస్టులుగా వెళ్ళొచ్చి ఫలానవి చూశారని 10 మందికి చెప్పుకోవడానికి పనికొస్తాయి. పోనీ ఏదోలో వెళ్ళారు కనుక పాపసంహారం. కానీ అక్కడికి వెళ్ళి సాధన చేస్తే మాత్రం గొప్ప సిద్ధులు ఉంటాయి. అటువంటి మూకాంబికా క్షేత్ర సమీపానికి వెళ్ళేటప్పటికీ విద్యారణుల వారి వర్ణన ప్రకారంగా అక్కడ అప్పుడే మరణించిన ఒక పుత్రుడిని పట్టుకుని తండ్రి భోరుము నడుస్తున్నట్టు గుడికి సమీపంలో శంకరులు అటువైపు వెళుతూ ఉంటే వాళ్ళ దుఃఖం చూసి ఆయన నిలబడ్డాడు. ఎందుకంటే ఎంత జ్ఞానికైనా సరే కరుణ ఒకటి ఉంటుంది ఇక్కడ. అజ్ఞానంతో దుఃఖించిన వాళ్ళ దుఃఖం చూస్తే దుఃఖం కలుగుతుంది ఇక్కడ. ఆయన కొంచెం దుఃఖం కలిగిందిట. అప్పుడు ఆయనకు వాణి వినబడింది. సమర్థుడైన వాడు చూస్తూ ఏడవడు, దుఃఖం పోగొడతాడు, నువ్వు ఆ పని చెయ్యాలి అని వాణి వినబడింది. ఆ వాణి అంతర్వాణిగా వినబడ్డ అమ్మవారి వాణి. వెంటనే ఆయన ఒక్కసారి మూకాంబిక వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మని స్తుతించారు. అక్కడ శ్రీ విద్యకు సంబంధించిన రహస్యాలు చాలా ఉన్న ఆ స్థుతిలో విద్యారణుల వారు ఆ శ్లోకాలను చాలా గొప్పగా రచించారు. అవి వ్యాఖ్యానిస్తుంటే మరొక 1-10 రోజులు పడుతుంది కనుక నన్ను నేను నిగ్రహించుకుంటూ బహిశ్చక్ర అంతశ్చక్రములని 2 ఉంటాయ్యా అన్నాడు. బహిశ్చక్రం అంటే విశ్వం, అంతశ్చక్రం అంటే శరీరం. దాన్ని బ్రహ్మాండం, దీన్ని పిండాండం అంటారు. ఇక్కడ ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించింది ఈశ్వరుని చిచ్చక్తి. మరి బ్రహ్మాండం అంతా వ్యాపించినప్పుడు నాలో మాత్రం వ్యాపించలే? నేనేం బ్రహ్మాండాల నుంచి బయట ఉన్నానా? అరే సముద్రం నిండా నీరున్నప్పుడు కెరటంలో మాత్రం ఉండదా? కానీ అక్కడన్న చిచ్చక్తి నాలోనూ ఉన్నది. కానీ చిచ్చక్తి అనే దృష్టితో చూస్తే, నా శరీర దృష్టి వదిలేస్తే అంతా కలిపి ఏకత్వం వస్తుంది కదా. కనుకనే ఆ చిచ్చక్తి, ఈశ్వరుని యొక్క చిచ్చక్తి విశేషమే జగత్తంతా. కానీ ఈశ్వరుడి సత్తు, ఆయన యొక్క సహజమైనది చిత్తు. ఆ చిత్తుని అమ్మవారు అన్నారు, సత్తుని శివుడు అన్నారు. సత్తు చిత్తు వేరుగా ఉండవండి. సత్ అంటే ఉనికి, తెలుగులో చెప్పాలంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్. చిత్ అంటే కాన్షియస్నెస్. ఎగ్జిస్టెన్స్ అండ్ కాన్షియస్నెస్ కో ఎగ్జిస్ట్, కలిసి ఉంటాయి తప్ప విడిగా ఉండవు. నేనున్నానండి అని అన్నాము అంటే, ఉన్నాను అని స్ఫురణ ఉంటేనే కదా నేను అనే మాట అనగలిగావు. ఉన్నాను అనకపోయినా నేను అంటే అందులో ఉన్నాను అనే మాట ఇంప్లైడ్. కనుక నేననే చైతన్యం నేననే ఉనికి మీద ఉంది కదా. కనుక ఉనికిలోనే చిత్తు ఉంటుంది.
చిత్తు లేకపోతే ఉనికి లేదు, ఉనికి లేకపోతే చిత్తు లేదు. రెండు వేరు వేరు వస్తువులు కావు, రెండు కలిసే ఉంటాయి. అందుకు ఉనికిని శివుడు అన్నారు, చైతన్యాన్ని చిచ్చక్తి అన్నారు. ఈ రెండు విడివిడిగా ఉండవు కనుక శివశక్తి కిరుపుని అన్నారు. ఇది రహస్యం, మొత్తం శ్రీ విద్యా రహస్యం అక్కడ ఉన్నది. కనుక నా లోపల కూడా ఆత్మరూపుడైన పరమేశ్వరుడు తన చిచ్చక్తితో వ్యాపించి ఉన్నప్పుడు చిచ్చక్తి ఆత్మదే కానీ దేహాన్ని కాదు. ఆ చిత్తు వల్ల శరీరానికి చేతనత్వం వస్తున్నది. కానీ చిచ్చక్తిని సత్తుని రెండింటి కలిపి నిరంతర ఉపాసన చేయగలిగితే తనలో ఉన్న సచ్చిత్తత్వ బిందువు ఏదుందో దాన్ని పట్టుకోగలడు. ఇదండి శ్రీ విద్యా రహస్యం మొత్తం ఇక్కడున్నది. దాన్ని ఏ ఏ యోగ ప్రక్రియల్లో చేయాలని చెప్తూ మనలో ఆ చిచ్చక్తి ప్రాణరూపంలో ప్రసరిస్తూ ఉంటుంది. కనుక అది దొరికే చోటు మనకు ప్రాణం అందుబాటులో ఉన్నది. కనుక ప్రాణాన్ని ఉపాసన చేయడం ప్రాణోపాసన. అది మన శరీరంలో 6 చక్రాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఈ 6 చక్రాలు దాటిక 7వ స్థానం సహస్రారం. ఆ భూమికలోకి వెళ్ళేటప్పుడు మనకు సూక్ష్మ స్థానములు 2 ఉంటాయి. ఇవి మొత్తం 9. ఈ 9 చక్రాలని లోపల భావన చేస్తూ విశ్వచక్రంలో కూడా 9 తత్వాలు ఉంటాయి. అవ్యక్తము, మహత్, అహంకారము, బుద్ధి 4 అయ్యే. తర్వాత పంచభూత తత్వములు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఎన్నయ్యే? 25 అంటే 5 5లు. ఇవన్నీ కలిపి 5. 5 + 4 9. అది విశ్వంలో వ్యాపించిన చిచ్చక్తి మన శరీరంలో ఈ 9 చక్రాల్లో వ్యాపించిన చిచ్చక్తిది. మళ్ళీ ఈ 9 తత్వాలు మనలోనూ ఉన్నాయి. కనుక నవావరణాత్మకమైనటువంటి ఆ చిచ్చక్తి సంచరించే చోటు అది. అందుకే అంతశ్చక్ర బహిశ్చక్రములు పిండాండ బ్రహ్మాండముల ఐక్యాన్ని అనుసంధానం చేయడమే శ్రీ విద్య. శంకరులు ఒక మంత్రాన్ని ఉపాసించడానికి సిద్ధి పొందడానికి 7 పట్టవు, నెలలు పట్టవు, క్షణం చాలు ఆయనకి. ఆయనకున్నటువంటి స్థితి అది. అందుకే గురువుల యొక్క అనుగ్రహం చేత సహజంగా శివుడు గనుక ఆ మహానుభావుడు ఒక్కసారి మూకాంబికా క్షేత్రంలో ఆ శ్రీచక్ర తత్వమంతా అనుసంధానం చేసి అమ్మవారిపై 64 శ్లోకాలు రచించాడు ఆయన. దీన్నే చతుషష్ట్యుపచార పూజా స్తోత్రం అంటారు. ఇక్కడ 64 ఉపచారాల స్తోత్రం శంకర భగవత్పాదుల వారి రచన. ఇప్పటికీ ఆ సంప్రదాయంలోనే శ్రీ విద్య ఆరాధన చేస్తూ ఉంటారు. అదంతా భావనాత్మకంగా ఉంటుంది. 64 మానసిక ఉపచారాలు. ఈ మానసిక ఉపచార పూజా స్తోత్రాన్ని శంకరులు అమ్మవారిపై రచించారు. అక్కడికక్కడ పలికారు. ఆ తల్లిని స్తుతించి వెలుకు వచ్చి ఆనందంతో చూశారు. పైగా ఆవిడ అమృతస్వరూపిణి. అలాంటి అమృతస్వరూపిణి అమ్మవారిని ధ్యానించినప్పుడు వారు హృదయమంతా అమృతమైపోతుంది. వారి చూపుల్లోంచి అమృతం స్రవిస్తుందట. అలాంటి స్థితికి వెళ్ళిన వారు ఎవరైతే సహస్రార కమలంలో ఉన్న జగన్మాత యొక్క అమృత స్వరూపాన్ని అనుభూతులకు తెచ్చుకుంటారో వారి నుంచి అమృతం ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే వారి పరిధిలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళు అమృతులైపోతారు. కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివయ ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపయివ జ్వరప్లుష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. ఎక్కడిది? మహానుభావుడు రచన. అమ్మవారిపై సౌందర్యలహరిలో ఈ మాట చెప్పారో ఆ మాట ఇక్కడ స్పష్టమవుతుంది. ఆయన వెలికి వచ్చి దయతో చూసేట ఆ పిల్లవాడిని. అంతే, ఆ అమృత ప్రవాహం వచ్చి పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అక్కడ ఆయన జీవించాడు. మళ్ళీ తిరిగి ఆశ్చర్యపోయి అందరూ మహాత్ముని నమస్కరించారు. కానీ ఆయన ఆ మహిమకి ఆయన అంటుకోలేదు, అనుగ్రహించాడు అంతే. ఇక్కడ ఆ విధంగా మూకాంబిక క్షేత్రంలో ఆయన అమ్మవారి యొక్క దర్శనం పొంది ఆ దివ్యమైనటువంటి శ్రీ విద్య సిద్ధిని గ్రహించారు. ఇక్కడ అటు నుంచి క్రమంగా ఆ మహానుభావుడు వెళ్ళినటువంటి క్షేత్రములు చాలా చాలా ఉన్నాయి. ఆ వెళుతూ వెళుతూ బలి అగ్రహారం అనొక అగ్రహారానికి చేరుకున్నాడు ఆయన. ఆ అగ్రహారం పేరు బలి అగ్రహారం. అక్కడ మొత్తం 2000 మంది యాజ్ఞికులు జీవిస్తున్నారు. కుటుంబాలు 2000 విప్ర కుటుంబాలు. అందరూ వేదవేత్తలు, నిత్యాగ్నిహోత్రీకులు, సర్వశాస్త్ర సంపన్నులు, పవిత్ర జీవనులు, నిష్ఠాగరిష్ఠులు. చూస్తేనే తలంచుకుంటేనే ఆనందం ఉంది. 2000 మంది అటువంటి మహాత్ములు పండితుల అగ్రహారం అది. అక్కడ ఒక శివక్షేత్రం ఉంది. ఆయన వెళ్ళి ఆ శివుని దర్శనం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక విశాలమైన వృక్షపు నీడలో శిష్యులతో సహా కూర్చుంటే ఆయన దర్శించడానికి ఊరిలో పెద్దవాళ్ళందరూ వచ్చారు. మహాత్ముడు వచ్చాడు కదా, కనుక అందులో వాళ్ళందరూ విద్వాంసులు కనుక ఈయన విలువ తెలుసు. వాళ్ళందరూ వచ్చి సాష్టాంగ నమస్కారములు చేసి ఎతికి ఏ సంప్రదాయంతో నమస్కరించాలో ఆ విధమైన సంప్రదాయాలతో వీరందరూ నమస్కరించి స్వాగత సత్కారాలు పలికారు. అందులో ఒక ఆయన ప్రభాకర పండితుడు. ఈ ప్రభాకర పండితుడు మండన మిశ్రుడు మొదలైన వారికి అత్యంత మిత్రుడు. ఈయన కర్మమీమాంసా శాస్త్రంలో మహాపండితుడు, గొప్ప జ్ఞాని. ఆయన మందుల మండన మిశ్రుడు కూడా అక్కడ ఉన్నారు. ఆయన పక్కన యతివేషంలో ఉన్నారు కదా. వీళ్ళందరినీ ఆయన చూసి ఆనందపరచుడు అయ్యాడు. కానీ ఆయన ముఖంలో దిగులుంది. ఆయన భార్య దిగులు పడుతున్నారు. వాళ్ళ దగ్గర చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడిని పట్టుకుని శంకరుల దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. ఆ పిల్లవాడి వైపే శంకరుడి దృష్టి వెళ్ళింది. ఆ పిల్లవాడి దృష్టి శంకరుల మీద పడింది.
అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, ఈయన మా పుత్రుడండి, కానీ ఇతడు పుట్టిన దగ్గర నుంచి మూగవాడు, మేము ఈయనకి ఏమి చెప్తున్నా తిరిగి పలకడు, పోనీ ఆరోగ్యమా బాగానే ఉంది, కానీ నోట మాట రావట్లేదు ఇతనికి, మీరు అనుగ్రహిస్తారా అని. వెంటనే చూశాడు ఈయన, ఇతడు సామాన్యుడు కాడు. పురాభవాభ్యాస వశేన సర్వం సవేత్తి సమ్యక్ నచవక్తి కించిత్. ఇది ఒక రహస్యం అండి ఇక్కడ. అది గమనించాడు ఆయన. దగ్గరికి పిలిచాడు, నాయనా ఎందుకలా జడుల్లా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. ఒకటే మాట ప్రశ్నించారు శంకరుడు. జడు అంటే ఏమి పట్టనట్టు అలా ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఏమి చుట్టూ ఏం జరుగుతున్నా వాళ్ళు ఏమీ కదలరు, అటువంటి వాళ్ళు జడుల్లో మూర్ఖులు కూడా జడులుగా ఉంటారు, జ్ఞాని జడుల్లా ప్రవర్తిస్తాడు. జ్ఞాని జడుడిలా ప్రవర్తిస్తాడు, కానీ జడుడు కాడు జ్ఞాని, వాడు సంపూర్ణమైన జ్ఞాని. చుట్టూ అజ్ఞానం పట్టదు వాడికి, మూర్ఖుడికి అసలేది పట్టదు. అది కనుక ఇద్దరిని ఒకటి అనుకోకూడదు ఇక్కడ. అందుకే మహాత్ములు ఎలా ఉంటారయ్యి, అవధూతలు అయినటువంటి వారంటే బాల ఉన్మత్త పిశాచవత్ అన్నారు ఇక్కడ. బాలురు వరే, ఉన్మత్తుల వరే, పిశాచం పట్టిన వారి వరే, జడులు వరే కనబడతారు మహాత్ములు. అయితే అవధూతలు పిచ్చివాళ్ళకి కనబడచ్చు, కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతలు కారు. ఇది కూడా గ్రహించవలసిన అంశం. కానీ వాడు జడుడా వాడు జ్ఞానియా పోల్చాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అవతలవాడు మళ్ళీ అంత గొప్పవాడు అవ్వాలి. పోల్చడం మహా కష్టం అండి. సుఖయోగేంద్రుడు వస్తూ ఉంటే పిల్లలందరూ రాళ్ళు వేసి కొట్టారు, కొందరు చిచిచి అని విసుక్కున్నారు, ఆయనగా ఏవీ పట్టలేదు. సరిగ్గా దగ్గరికి వచ్చిన పరీక్షణ్ మహారాజు, నారదుడు, వ్యాసుడు వాళ్ళు అందరూ లేచి వెళ్ళి ఆయన పాదాలు కడిగి నీళ్లు జల్లుకున్నారు ఇక్కడ. ఆయనకు అది పట్టలేదు, ఇది పట్టలేదు. అలా ఉంటారు వారు. వారికి దేహాత్మ భ్రాంతి ఉండదు, ఉపాధి దృష్టి ఉండదు, వారు బ్రహ్మమునందు నిలిచి ఉంటారు. ఈ పిల్లవాడు అందరూ మూగవాడు అనుకున్నారు, జడు అనుకున్నారు. శంకరులు ప్రశ్నించారు, ఏంటి జడుల్లో ఉన్నాడు అని అడిగితే అప్పుడు నోరు విప్పెట్టండి మహానుభావుడు. నాహం జడం కింతు జడ ప్రవృత్తతే మత్సన్నిధానేన నసింది హే గురో షడూర్మి షడ్భావ వికార వర్జితం. ఎంత దివ్యమైన పదములు కలుగుతున్నాయి ఇక్కడ. షడూర్మి షడ్భావ వికార వర్జితం సుఖైకతానం పరమోస్మి తత్వదం. నాహం జడః, నేను జడుణ్ణి కాను. సమాధానం ఇదే. ఇప్పుడు ఈ సమాధానం చెప్తే అప్పుడు వెంటనే ఏ అర్థం కాలేదంటాం కదా, అందుకే నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఏది సత్యం ఆయనకు తెలుసు, ఆ సత్యం ఎవరికి అక్కర్లేదు కనుక ఆయనలోనే ఉంది ఇక్కడ అంత జ్ఞానం. నాహం జడః, నేను జడుణ్ణి కాను. ఎందుకంటే నా స్వస్వరూపం ఏది? నిన్నటి వరకు మనం విన్నదాన్ని బట్టి ఆలోచిస్తే జడమైన దేహం నేను కాదు, ఆఖరికి బుద్ధి ప్రాణం కూడా జడమే. లోపలకు చైతన్య వస్తువు వల్ల ఇవి చేతనత్వాన్ని పొందుతున్నాయే తప్ప ఇవి స్వతసిద్ధంగా చైతన్యములు కావు. కనుక నువ్వు శుద్ధమైన చైతన్యమే నువ్వని తెలుసుకో. కనుక చైతన్యం వల్ల పనిచేసేవి కావు, చైతన్యమే నువ్వు, అది తెలుసుకోగలగాలి. కానీ చైతన్యం వల్ల పనిచేసిన దేహాదులు నేను అనుకోవడం వల్ల, ఈ దేహాదులతో ఉన్నటువంటి రాగద్వేషాలు మమకారాలు నేను అనుకోవడం వల్ల ఇవి పట్టేసి ఇవి వదులుకోలేక జన్మలు ఎత్తి తిరుగుతున్నాం. కనుక దానికి ప్రక్రియ ఏమిటయ్యా అంటే, బంధకారణమైన దేహాది ఉపాధులు నేను కానని, దేహాదులతో అనుభవించుతున్న సుఖదుఖాలు కేవలం మనస్సుకని గ్రహించి వీటికి అతీతమైన చైతన్యమేదో అది బ్రహ్మము, అది నేనని మనలో ఉన్న నేను చైతన్యాన్ని బ్రహ్మముతో అనుసంధానం చేయడమే ప్రధానమైనది. అదే నాహం జడః, నేను జడుణ్ణి కాను, చైతన్య స్వరూపుణ్ణి. జడ ప్రవర్తతే మత్ సన్నిధానేన, నేను ఉండడం వల్ల జడం పనిచేస్తుంది. నేను జడుణ్ణి ఎలా అవుతాను? కనుక శుద్ధ చైతన్య స్వరూపుణ్ణైన నా వల్ల జడమైన దేహాదులు పనిచేస్తున్నాయి. కనుక జడ ప్రవర్తతే మత్ సన్నిధానేన, నా ఉనికి చేత జడములు ప్రవర్తిస్తున్నాయి. నా సంధి హే గురో, ఇందులో సందేహం లేదు. మరి నా స్వస్వరూపమేది? షడూర్మి షడ్భావ వికార వర్జితం. ఒక్క మాటలో ఎంత గొప్పగా చెప్పాడండి. షడూర్మి, షడూర్ములు, ఊర్ములు అంటే తరంగాలు అనుకో. షడూర్ములు అంటే ఏమిటో తెలుసుకోవాలి. జనన మరణాలు, ఆకలి దప్పికలు, సుఖదుఖాలు, వీటిని షడూర్ములు అంటారు ఇక్కడ. ఈ షడూర్ములే మనం అనుభవిస్తున్నాం, అవునా లేదా? ఇంకేమైనా ఉన్నా ఎక్స్ట్రా? జనన మరణాలు దేహానివి, ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు. జనన మరణాలు దేహధర్మాలు, ఆకలి దప్పికలు ప్రాణధర్మాలు, సుఖదుఖాలు మనోధర్మాలు. ఈ మూడు నాకు లేవు అనగానే మూడింటిని సాక్షిగా చూడగలిగే స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు వాడు సుఖదుఖాల్లో, జనన మరణాల్లో, ఆకలి దప్పికలు లేని స్థితి. అవి శరీర ధర్మాలుగా చూస్తున్నాడు. శరీరానికి ఉన్న నాకు లేవు ఇవన్నీ కూడా. ఇది వేరు చేసి చూడగలగడం అండి. అలా ఉన్నప్పుడు యారు నేను కాకపోతే మరి నువ్వెవరు? సుఖైకతానం, కేవల ఆనందమైన స్వరూపము పరమస్మి. ఆ సుఖైకతానం పరమస్మి, అదే తత్పదం, అది తత్పదం. తత్వమసిలో తత్, ఆ తత్ నేను అంటే పండిన వేదాంత ప్రజ్ఞ ఇది.
ఇది కేవలం మామూలు సాధనలు చేసుకుంటూ మా మనవలు బాగుంటే చాలు, మునిమనవలకు పెళ్ళి అయిపోతే చాలు అనుకునే వాళ్ళకి అర్థం కానిది. అంటే అవి కూడదని కాదు, అదే జీవిత పరమార్థంగా జీవిస్తూ అవి నెరవేరడం కోసం ఏ సహస్రం చదవాలి, ఏ నామాలు చదవాలి అనుకునేటటువంటి వారికి అది అర్థం కాదు. మోక్షం కావాలి, తత్వం తెలియాలి, స్వస్వరూప జ్ఞానం కావాలనుకునే వాళ్ళకి సంబంధించిన అంశం ఇది. ఇది ఒక అల్టిమేట్ హయ్యెస్ట్ ఫిలాసఫీ. దాన్ని ఇవ్వగలిగిన శక్తి భారతీయ వేద సంస్కృతిలో మాత్రమే ఉన్నది. దాన్ని ప్రతిష్ఠించిన వాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఈ పిల్లవాడు చెప్తున్నాడండి ఈ మాట ఇక్కడ. అందుకు షడూర్మి షడ్భావ వికార వర్జితం సుఖైకతానం పరం అస్మి తత్పదం. ఆ తత్పదం నేనే అన్నాడు ఇక్కడ. అంతేకాదు స్వామి, నాహం మనుష్యో నచ యక్ష నచ దేవయక్షౌ, నాహం మనుష్యో నచ దేవయక్షౌ, న బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రాః, న బ్రహ్మచారీ న గృహీ వనస్థో, భిక్షుర్న చాహం సుఖబోధరూపః. పిల్లవాడు చెప్తున్నాడండి, నాహం మనుష్య, నేను మనుష్యుడు కాను. మనుష్యుడు కాకపోతే ఎవడండి ఆయన అంటే ఉపాధి, మనుష్యుపాధి. చైతన్యంకేమీ లేదు, ఇది ఒక్కటి గ్రహించగలగాలి. ఇవాళ ఈ శరీరం, మరొకప్పుడు ఏం శరీరమో మనకేం తెలుసు. కారులో వెళ్ళాం, కారు నేనా? కానీ వరుసగా 10 గంటలు కారులో ప్రయాణం చేస్తుంటే పడుకున్నా కూడా ఇలా తిప్పుతూ ఉంటాం మనం. అలవాటైపోయింది. 10 గంటలు కారు ప్రయాణం చేసాక కారే నేను అనుకునే స్థితికి వెళ్ళిపోయామే. జన్మలు జన్మలు దేహాలు తిరుగుతూ ఉంటే దేహం నేను అనుకోక ఏం చేస్తామండి ఇక్కడ. అందుకే దేహం నువ్వు కాదంటే ఏంటండి ఇలా చెప్తాడీనా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అలవాటు ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో పట్టింది మనకి ఇక్కడ. అలాంటి స్థితి ఏం చేస్తాం. అందుకు నాహం మనుష్య, పోనీ మనుష్యుడు దేవుడా, అది ఉపాధే. దేవతలది కూడా ఉపాధే. దేవతలు పరమాత్మ కాదు, మనకంటే గట్టి ఉపాధి కలిగిన వాళ్ళు. అందుకే నేను దేవతని కాను, నేను యక్షుణ్ణి కాను, ఉపాధి నేను కాదు. పోనీ బ్రాహ్మణవా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ కాదు, అది ఉపాధి ధర్మమే. నా బ్రాహ్మణ చూసారా ఇక్కడ వర్ణాశ్రమాలు ఎంతవరకు అంటే వ్యవహార ప్రకల్పిత. అందుకే దాని పరమార్థంలో ప్రయోజనమేం లేదు. ఎంత అద్భుతమైన వేదాంతం చెప్పారు ఇక్కడ. అందుకే నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇవేవి కాను నేను. అంతేకాదు అవేవి కావంటే ఇంక తర్వాత చెప్తున్నటువంటి మాట కూడా, బ్రహ్మచారిని కాను, గృహస్థుని కాను, వానప్రస్థుని కాను, సన్యాసిని కాను. ఇక్కడ ఇది అత్యాశ్రమ అవస్థ అండి. ఇక్కడ యత్యాశ్రమం కంటే పైది. ఆ స్థితి అర్థం కావడం కేవలం స్వస్వరూప స్థితి. అయితే ఇది చెప్తే అర్థమైతే మన పని అదృష్టమే. లేదండి నాకు నిద్ర వచ్చేస్తుంది అంటే ఇంకా కొన్ని జన్మలు మోక్షానికి మనకు ఉంది అవధి. తప్పదు, అంత తేలిగ్గా దొరుకుతుందా అండి ఇక్కడ. అయితే ఇలాంటి వాడు కోటికొకడైనా దొరకడం కష్టం కావచ్చు. కానీ అలాంటి వాళ్ళ చరిత్రను వినడం వల్ల పాప సంహరణం జరిగి, ఈయనేమిటయ్యా దేహం నువ్వు కాదు, దేహం నువ్వు కాదంటాడు. పైగా చచ్చే దేహం నువ్వు కాదు, చావని పరమాత్మ నువ్వు అని అంటూ ఉంటే వినడానికి బాగుంది కదండి ముందు. తర్వాత సిద్ధి పొందేమో లేదో పక్కన పెడదాం. చచ్చే దేహాలు నువ్వు కావు, శాశ్వతమైన పరమాత్మే నువ్వు 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 అని చెప్తూ ఉంటే అది హిప్నాటిజంలా పనిచేసి అంత చెప్తున్నాడు, కాస్త వింతే పోలే అని వినొచ్చు. అందుకే ఒక మాట చెప్తాడు శాస్త్రంలో, వేదాంత శ్రవణం చేస్తే పాప సంహరణం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ శుద్ధ స్వరూపాన్ని చెప్తుంది అది. ఎంత కాదన్నా అది నీ అసలు స్వరూపం. అది కనుక సజెషన్ వెళ్తుంది నీకు. ఎప్పటికో అప్పుడు అది బీజంలో పడింది, మొలకై వృక్షమై ఫలమై లభించవచ్చు. కనుక వేదాంత శ్రవణం అంత గొప్పది. స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అర్థమవుతుందని. అందుకే ముందు రోజు ఒక చిన్న కండిషన్ చెప్పాం. ఎవరికి అర్థమవుతుంది వేదాంతం అంటే కావాలనుకున్న వాళ్ళకి. గుర్తుందా? చక్కగా వేరు చేసి చూపిస్తున్నాడు. శరీర ధర్మం ఏమిటి, మనోధర్మం ఏమిటి, ప్రాణధర్మం ఏమిటి, ఆత్మధర్మం ఏమిటి. ఆత్మధర్మం శాశ్వతమైన ఉనికి, చైతన్యమే దాని స్వరూపము. అది ఆత్మ యొక్క ధర్మం. ఆకలి దప్పికలు దాని ధర్మాలు కావు, జనన మరణాలు దాని ధర్మాలు కావు, సుఖదుఖాలు దాని ధర్మాలు కావు. ధర్మాలు వీటివి. అది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇక్కడ. ఆ చైతన్యం అడ్డం పెట్టుకుని ఇవన్నీ పనిచేసేస్తున్నాయి ఇక్కడ. కనుక మన దృష్టి ఏం కావాలంటే ఈ పని చేస్తున్నవి పట్టించుకోకుండా దేనివల్ల పనిచేస్తున్నాయో దాన్ని పట్టించుకోమన్నారు ఇక్కడ. ఇక్కడ తాపేడా, ఇక్కడ నుంచి 12 శ్లోకాలు చెప్తాడా మహానుభావుడు. ఈ 12 శ్లోకాలు చాలా విశేషమైనది. శంకరులు దీనికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ద్వాదశాదిత్యుల్లో ఉన్నాయి అని శ్లోకాలని. ఇక్కడ ఒక్క సూర్యుడే అజ్ఞానాన్ని పోగొడతట, 12 సూర్యులండి ఒక్కొక్కటి కూడా సామాన్యం కాదు. ఇక్కడ ఎంత విశేషంగా చెప్తున్నాడు. నేను చక్షు మనస్సు ఇవన్నీ పనిచేయడానికి నేను నిమిత్తం కాదు, అవి నా ఉనికి చేత పనిచేస్తున్నాయి అంతే. ఇక్కడ ఎలాగో చెప్తున్నాడు. ఇక్కడ ఎలాగో అంటే సమస్త అఖిల ఉపాధి రాకాశకల్ప. ఎలాగంటే రవిర్లోకచేష్ట నిమిత్తం యథా సహా స నిత్యోపలబ్ధి స్వరూపోహం ఆత్మ. మొత్తం 12 శ్లోకాల్లో ఆఖరి వాక్యం ఇది.
మరి ఎటువంటి వాడో ఆలోచించండి. అందులో చెప్తున్నది నిఖిల సమస్తోపలబ్ధి, నిత్యోపలబ్ధి. అది నిత్య ఉపలబ్ధి అనే మాట వేశాడు ఇక్కడ. సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ. ఇది మకుటం అండి. ప్రతి 12 శ్లోకాల్లో చివరి వాక్యం ఇది. నిత్య ఉపలబ్ధి స్వరూప అహం ఆత్మ. ఆత్మ నిత్యోపలబ్ధి వస్తువు అన్నారు. ఇదంతా వేదాంత విషయం. ఉపలబ్ధి అంటే పొందబడినది అని అర్థం. ఆత్మను కొత్తగా పొందాల్సిందేం లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మోక్షం కొత్తగా రాదు. ఏది కొత్తగా వస్తుందో అది పోతుంది. అది యూనివర్సల్ లా. నిన్న లేనిది వాళ్ళు వచ్చిందంటే రేపు పోతుందని గ్యారంటీ. ఇక్కడ ఒకదాని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మరొక డేట్ ఆఫ్ ఉంటుంది. సృష్టి సహజం కనుక మోక్షం అనేది కొత్తగా తయారయ్యేది కాదు. అది నిత్యోపలబ్ధి. టర్మే చాలా గొప్పండి. నిత్యోపలబ్ధి. నిత్యోపలబ్ధి అంటే మోక్షం సిద్ధం. నీ మోక్ష స్వరూపం తెలియకపోవడం అనేటటువంటి బంధం ఏదుందో అది అజ్ఞానం. అది తొలగిపోతే చాలు. అందుకే అజ్ఞానం తొలగడమే మోక్షం, మరొకటి కాదు. ఇది ఎలాంటిది? ఇది గ్రహించవలసిన అవసరం. దీనికి ఒక కథ చెప్తారు పెద్దవాళ్ళు. మన ప్రాంతాల్లో పూర్వకాలంలో గాడిదల్ని బట్టల కోసం వాడేవారు. బట్టలు పెట్టి వాళ్ళు గాడిదల్ని కట్టేటప్పుడు ఎలా కడతారంటేట, ముందు కట్టినట్టు నటిస్తారటండి. ఇలాగా రాత్రి కట్టేశారు అనుకుని ఉండిపోతుంటుంది. అందుకే దాన్ని గాడిద అన్నారు. ఎవరైనా బుద్ధి లేకుండా పనిచేస్తే అడ్డగాడిద అని తిట్టేది. ఇందుకే కట్టినట్టు నటిస్తారట. పొద్దున్న విప్పినట్టు నటిస్తారట. విప్పేశారు అనుకుని పెడుతుంది. అంతే. అక్కడ తాడు లేదు, సమస్య లేదు. మన బతుకులు అంతే అన్నాడు ఇక్కడ. ఒక గురువుగారు అన్నారు శిష్యుడికి, చాలా నీకు రేపు మాయేమిటో చూపిస్తానన్నాడు. ఆ చూపిస్తానంటే భలే సరదా వేస్తుంది. ఇంకా రాత్రంతా వాడు నిద్ర పట్టలే. మాయను చూపిస్తారట గురువుగారు. ఎంత ఉంటుందో, ఆకాశం అంత ఉంటుందో, డామ్ అని మ్యూజిక్తో ప్రత్యక్షమవుతుందేమో అనుకున్నాడు. ఆ గురువుగారు శిష్యుడు కలిసి వెళుతున్నారు. ఒకసారి గురువుగారు రేపు చూపిస్తానన్నారు కదా, మాట తప్పరు ఆయన. ఎప్పుడు చూపిస్తానని ఎదురు చూస్తున్నాను. మధ్యాహ్నం వేళ ఇంకా మాయను చూపించలే. ఒక దగ్గరికి వచ్చినప్పుడు గట్టిగా చెట్టును పట్టుకున్నట్టు ఆయన. గురువుగారు చెట్టును పట్టుకుని నన్ను తీరా చెట్టు నుంచి గట్టిగా తీ అన్నట్టు. ఇక్కడ ఈయన లాగాలని ప్రతి రావట్లేదండి. మరి వదిలించంటే అప్పుడు ఆలోచించి, మీరే పట్టుకున్నారు, మీరు వదిలేస్తే అయిపోతుందండి, చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు. దీన్నే మాయ అంటారు నాయన అన్నాడు. ఇంకోటి అలాగే మనం ఏదో పట్టేసుకుని అంతా నాది నేను అనుకుని పట్టుకుంటున్నాం. కొందరంటే నేను లేకపోతే ఇదంతా ఏమైపోతుందని హాయిగా ఉంటుంది. ఏం కాదు, నువ్వు పట్టుకు వేలాడుతున్నావు, ఇదంతా భ్రాంతి. ఇలాగ ఇది నాది, అది నీది పట్టుకుంటావు. కొందరు తమకు కలిగిన వాళ్ళపై మాయ కలుగుంటారు, కలగని వాళ్ళపై కొందరు పట్టుకుంటారు. ముందు శరీరం మీద మమత్వం ఉంటుంది, తర్వాత శరీరం నుండి వచ్చిన శరీరాల మీద మమత్వం ఉంటుంది. ఇక్కడ పాప ఒక రాజు ఏదో వేటకు వెళ్ళే లేళ్ళను వేటాడదామని ఒక లేడు వచ్చిందిట. మనుష్య భాషలో మాట్లాడిందిట. ఏమనంటే నన్ను చంపేయందిట వచ్చి. మరి ఎందుకు చంపేయంటే, నేను చస్తే ఏడ్చేవాడు ఎవ్వడూ లేదు, ఒక్కర్తిని నాకు ఎవ్వరూ లేరు, చంపేయందిట. సరే అనుకున్నాడు. ఈ లోపల మరో లేడు వచ్చి నన్ను చంపేయింది. ఎందుకంటే నాకున్న బంధాలన్నీ నీకో తట్టుకోలేకపోతున్నాను నేను. ఒకటి ఏ బంధం లేదు కనుక చంపేయమంటుంది, దీనికి ఎన్నో బంధాలని చంపమంటుంది. నీ గోల ఏమిటి, నా గోల ఒకటే, ఎవరూ లేరని. నీ గోల ఏమిటంటే నా గోల చాలా ఉంది. చూసారా, వాడిది ఒకటే ఏడుపు, వీడి చాలా ఏడుపులు. కొంతమంది ఇంకా ఎవరు రాలేదండి, వచ్చేటట్టు ఏదైనా జాతకాలను ఉందా అని అడుగుతారు. అంటే ఇంకా సుఖంగా పాప ఏం చేస్తాం. వాడు చెప్తున్నాడు, ఇదివరకు నేను లేడీగా ఉన్నప్పుడు నన్ను ఎవడైనా కొడతాడేమో అని మాత్రం బాధ ఉండేది. నాకు పెళ్ళయింది, రెండో శరీరం వచ్చిందన్నాడు. ఎంత గొప్ప మాట. నాకు అప్పుడు ఒకటే శరీరం, రెండు ఎక్స్టెన్షన్ ఆఫ్ మై బాడీ. ఏం ఫిలాసఫీ అండి ఇక్కడ. రెండో శరీరం వచ్చింది. ఆ రెండో శరీరం వచ్చాక ఇదివరకు నేను క్షేమంగా వస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు నేను ముందు వచ్చేసాక వేటకెళ్ళిన మా ఆవిడ ఎప్పుడు వస్తుందా అని ఇక నిద్ర పట్టక అటు ఇటు తిరగడం బాధ. తర్వాత పిల్లలు కలిగారు. వాళ్ళని ఇక్కడుంచి మేము వేటకెళ్తే మేము వచ్చే లోపల ఏం తినేస్తాయని టెన్షను. ఇలా బాడీలు పెరుగుతున్న కొద్ది ఆందోళనలు పెరుగుతున్నాయి, చచ్చిపోతున్నాయో చంపేసేది. అక్కడ ఇద్దరిని చంపే బదులు జ్ఞానం తెలుసుకుంటే బాగుండని వెళ్ళిపెట్టాయని అక్కడ. మొత్తానికి ఇది మార్కండేయ పురాణాల కథ, సామాన్య అంశం కాదు. ఇవన్నీ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకే ఈ ఊరికినే మనం కల్పించుకున్న వాటి మీద రాగద్వేషాలు పెట్టుకుంటాయి, అవి మిగిలేకో తెలుసు మనకి. తెలిస్తే ఏం చెప్తామని వేదాంతం చెప్పాడండి, పక్క తోసేస్తాం, కానీ అబద్ధం చెప్పాడండి అన్నాం అంటే మనకు తెలుసు అనమాట సత్యం అని. ఎప్పటి నుండి యాక్సెప్ట్ చేయాలి లేదు, మరి కొంచెం ఇందులో తిరగాలనుంది. ఇక్కడ ఏం చేస్తాం, అజ్ఞానంలో అలా ఉంటుంది. అది తెలిస్తే సంసార కూపమది ఘోరమగాధ మూలం సంప్రాప్య దుష్ట సమాకలస్య దీనస్య దేవదయయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహ కరావలంబని చెయ్యెత్తుతాం. ఇంతవరకు చెయ్యెత్తలే మనం, ఎందుకంటే ఇంకా ఉండి బాగుండని ఉంది. అంత కాదన్నా అవునా లేదండి. ఇక్కడ అలా తేలిగ్గా రాదు. అయితే ఏం చేస్తామండి, ఇప్పటి నుంచి వచ్చేస్తుందా అందుకు 60 ఏళ్ళు ఆవిడ. ఎప్పటి నుంచి వచ్చేస్తుందా అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో అర్థం కాలేదు. ఎప్పటి నుంచి ఇంత అర్థం కావడం కష్టమండి అన్నాడు ఒక 70 ఏళ్ళు ఆయన. మరి ఎవడికి అర్థం, ఇక్కడ చెప్తున్నాడు ఒక 7 ఏళ్ళు ఆయన. గుర్తించుకోండి. అందుకే మనకు అందుకే చిన్నపిల్లల్ని హీరోలుగా చూపించే పురాణాలు, అంటే మనకు బుద్ధి చెప్పడం కోసం అంత గట్టిగా చెప్పాడు ఇక్కడ. ఈ పిల్లాడు చెప్తున్నాడు ఇక్కడ ఎంత అందమైన
సనిత్యోపలబ్ధి స్వరూపోహం ఆత్మ. నిత్య ఉపలబ్ధి. మోక్షం అంటే ఉన్నదాన్ని తెలుసుకొనుట, లేని దానిని పొందుట కాదు. నీవు ఏ స్థితిలో ఉన్నావని అసలు స్థితి ఏదో గ్రహించితే అదే మోక్షం. అది గ్రహించక వెనపడుతున్నావు. దీనికే ఒక కథ ఉంది. ఇన్ని కథలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అద్వైతంగా అర్థం కావడం కోసం. ఈ కథ శాస్త్రంలో ఉన్న వివేకానంద విదేశాలకు అద్వైతం అర్థమయ్యేటట్టు చెప్పాడు. అదేమిటో వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు ప్రిజుడిస్లో. అందుకే ఆయన కేవలం ఒక సభకి అటెండ్ అయ్యి వెళ్దాం అనుకున్న మహానుభావుడు 3 ఏళ్ళు పాశ్చాత్య దేశాల్లో తిరిగి 3 ఏళ్లలో కొన్ని 10 వేదాంతిక సొసైటీలు స్థాపించాడు ఇక్కడ. అంటే ఆయన అలా అర్థం చేసుకోగలిగారు అందరిది. ప్యూర్ వేదాంతం చెప్పాడు ఆయన మహానుభావుడు. మన వాళ్ళు ఏంటి అర్థం కాదేమో అని పైన చెప్పేస్తాం, ఇంకా వాడికి అర్థం కాకుండా చెప్తాడని టైటిల్ ఇస్తాం, అందుకు చెప్పరు. కానీ వివేకానంద చెప్తే వీళ్ళందరూ అర్థం చేసుకున్నారండి. ఆశ్చర్యం. ఆయన ఒక కథ చెప్పాడు. పాపం ఒక పులి కడుపుతో ఉందిట. ఒక తోటకు వెళ్ళేటప్పుడు దానికి ఏదో ప్రమాదం కలిగింది, మరణించింది. ఆ పులి యొక్క పిల్లని కనిపోయింది అది. అప్పుడు అక్కడ వెళ్తున్న కొన్ని మేకలు ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయాయి. అప్పుడు మేక ఎక్కడ పెరిగింది? పులిపి ఎక్కడ పెరిగింది? మేకల మధ్యలో. కానీ దానికి మొదటి నుంచి మేకల మొహాలే చూస్తూ మేకలు తిరిగి మేమేమే అనడం మొదలెట్టింది. ఇక్కడ ఆకులు అలమడి తింటూ మేకలాగే తిరిగిందిట. చాలా కాలం గెటాంగ్ అయిపోతుంది. అక్కడ కొంతకాలానికి ఒక పులులు గుంపు వస్తే మేకలన్నీ పారిపోయి ఇది పారిపోతుంది. అక్కడికి పులి పట్టుకుంది. ఏంటి మేకలు పారిపోయేట అర్థం ఉంది, పులి పారిపోతుంది ఏమిటని ఇక్కడ వీడెవడో మా జాతి వాడే అని పట్టుకుంది. దాన్ని పట్టుకుని తెచ్చుకొచ్చింది. మేమేమే అంటే గింజుకుంది. అది ఇక్కడ దాన్ని పక్కన పెట్టింది. ఆ పులి మిగిలిన వాళ్ళు పోతే పోయారు. కానీ నువ్వేంటి మేమే అంటేనే మే అని భయపడిపోయింది. ఒళ్ళు వణుకుపోతుంది దానికి. ఇక్కడ నువ్వు మేమే అనకూడదు, నువ్వు ఇలా గర్జించాలని చెప్పింది. దానికి అలవాట్లేదు గొంతు. దాని మొత్తం దానికి ఉన్నటువంటి కంఠపేటిక వోకల్ కార్డ్స్ అన్నీ కూడా మేకధ్వనికి అలవాటైపోయి సింహగర్జన రావట్లేదు దానికి. ఇక్కడ ఎంత ప్రయత్నం. పైగా భయపడిపోతుంది. నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు ఒకటంటే నేను ఒప్పుకోను, నేను మేక, నేను ఏడుస్తుంది ఇక్కడ. చిచి నువ్వు సింహానివి. దానికి ఏం తెలుసు? ఓహో ముఖం చూపిస్తే తెలుస్తుందేమో. ఎలా చూస్తుంది అది? ఒక నూతి దగ్గరికి వెళ్ళి నీడ చూపించిందిట, అది మరో సింహం అనుకుందిట. అంటే స్వస్వరూపం చెప్పడం ఎంత కష్టమో చూడండి ఇక్కడ. అది అర్థం అనమాట ఇక్కడ. ఎందుకంటే కాదయ్యా అది నీ ప్రతిబింబమే అంటే గ్యారంటీ ఏమిటంటే ఏం చెప్తావు బాబు ఇక్కడ. అంత మళ్ళీ భయపడింది. దానికి కొన్ని నెలలు పట్టిందిటండి. ఎంతైనా ఒకే జాతి కనుక ఎప్పటికో అర్థం చేసుకుని అప్పుడు గర్జించడం మొదలుపెట్టిందిట. అలాగే మనం కూడా అజ్ఞానంతో ఇంద్రియములు దేహములనే మేకల గుంపులో పడిపోయినటువంటి ఆత్మస్వరూపని సింహాలం ఇది గ్రహించవలసింది ఇక్కడ. మళ్ళీ వాడు రావాలన్న రామకృష్ణ మన వివేకానంద చెప్పిన అత్యద్భుతమైన కదా. అందుకే ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ. నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ. విశేషమైన అంశాన్ని ఈ విధంగా ప్రస్తావన చేస్తూ నిరస్తాకిలోపాధి ఉపాధి ఆకాశకల్ప. ఆకాశము అన్ని కుండల్లో వ్యాపించి ఉంటుంది. ఈ కుండలో ఒక ఆకాశం, ఆ కుండలో ఒక ఆకాశం ఉంటుందా అండి ఇక్కడ? చెప్పచ్చు ఈ కుండలో కూడా గాలి ఉన్నదండి, అంతేగాని అది కుండలో గాలి అని టైటిల్ పర్వాలేదు, కానీ కుండలోనే గాలి అనకు. కుండ అనే ఉపాధిలో గాలి ఉన్నప్పటికీ అక్కడ గాలి సర్వవ్యాపకం. అలాగే నా లోపల చైతన్యం ఈ శరీరంతో చూస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, నేనుగా చూస్తే సర్వవ్యాపకమైనటువంటిది. ఇది నా ఉనికి చేతి ఇవన్నీ పనిచేస్తున్నాయి తప్ప వాటికి స్వయంగా చేతనత్వం లేదు. అది ఎలాగా? రవిర్లోకచేష్టా నిమిత్తం యథాయ. సూర్యభగవానుడు ఉదయాన్ని ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు అందరూ నిద్రలేస్తున్నారు. అంతేగాని మన ఇళ్ళకి వచ్చి లేవండి లేవండి లేపుతున్నాడు ఆయన మహానుభావుడు. మనం లేస్తున్నాం, జంతువులు లేస్తున్నాయి, చెట్లు కూడా వికసిస్తున్నాయి, ప్రకృతి అంతా ఒక్కసారి వికసిస్తుంది. కానీ అందరి దగ్గరికి వెళ్ళి పువ్వుల దగ్గరికి వెళ్ళి విచ్చుకో అనట్లేదు, మనకు వచ్చి లేవండి లేవండి అనట్లేదు. కానీ ఆయన ఉనికి చేత అందరూ లేచి పనిచేస్తున్నారు. చివరికి ఆయన అస్తమిస్తున్నాడు, ఎవరి గూటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక్క సూర్యుడు ఉనికి చేత ఈ కలగడం, తొలగడం, నిద్రపోవడం అన్నీ జరుగుతున్నాయి. ఆయనకి వికారాలే లేవు, ఆయన లేకపోతే ఇవేవీ లేవు. అదేవిధంగా ఆత్మ వల్ల ఇవన్నీ ఉంటాయి, ఆత్మకి ఇవే వికారాలు ఉండవు. ఆ శుద్ధమైన ఆత్మ ఏదుందో అది నేనే, ఇది వివరిస్తున్నాడు. అంతేకాదు యథా సూర్య అనేకశ్చలాసు, యథా సూర్య ఏకోప్యనేకశ్చలాసు స్థిరావప్సు. స్థిరంగా నీళ్లుంటాయి కానీ తరంగాలు వస్తాయి ఇక్కడ. ఆ తరంగాలు వచ్చినప్పుడు స్థిరావప్సు చైకోగ్ని భావ్యస్వరూప. స్వామి ఎలా ప్రకాశిస్తాడు అంటే ఒక నిశ్చలమైన తటాకంలో తరంగాలు వస్తాయి. ఈ తరంగాల్లో సూర్యుడు ప్రతిబింబించినప్పుడు ఒక్కొక్క అలలో ఒక్కొక్క సూర్యుడిలా కనబడతారు.
కనుక వేల కొలది సూర్యులు ఉన్నట్లు కనబడుతూ ఉంటుంది. కనుక ఏకమైన సూర్యుడు తటాకంలో లేచిన తరంగాలలో అనేకములుగా కనబడినట్లుగానే చలాసు ప్రభిన్న స్వధిష్వేషు ఏకః స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. ఒకటే సూర్యుడు అన్నప్పటికీ చలించుతున్న తరంగాల్లో అనేకముగా కనబడ్డట్టుగా ఒకటే ఆత్మవస్తువు చలిస్తున్న ఇంద్రియాల్లో ఆలోచనలో అనేక రకాలుగా అనేకంగా కనబడుతుంటుంది, కానీ ఏకమే ఆత్మస్వరూపము. అదేవిధంగా సమస్తేషు వస్తుషు అనుస్యూతమేకం, సమస్తేషు వస్తుష్వనుస్యూతమేకం సమస్తాని వస్తూని యమ్నం స్పృశంతి వియద్వత్ సదా శుద్ధ స్వచ్ఛ స్వరూప స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ. ఇందులో చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే, ఈ అంతమైనటువంటి విషయం అన్ని వస్తువుల్లో అది ఉంటుంది. ఎలా ఉంటుందో అనుస్యూతం అన్నాడు ఇక్కడ. అనుస్యూతం అంటే ఎడతెగకుండా, సర్వజీవుల్లో పరమాత్మ ఎడతెగకుండా ఉంటూ ఉన్నాడు. అంతేగా నాకు ఎక్కడ ఖండం లేదు. ఖండం ఉపాధులకి, పరమాత్మ ఖండం లేదు. ఆయన సర్వత్రా వ్యాపించిపోయినాడు అన్నిట్లోనూ కూడా. అయితే ఎలా వ్యాపించున్నాడు? వియద్వత్ అన్నాడు. చాలా గొప్ప మాట. ఆకాశం అన్నిట్లో ఉన్నది, అదేవిధంగా వ్యాపించున్నది. దీన్ని ఒక గొప్ప విషయం చెప్తారు. ఒక జీవన్ముక్తుడు ఎలా ఉంటాడంటే, ఈ జ్ఞానం పొంది ఉంటాడు కనుక జీవన్ముక్తుడు అందరిలో ఒకే పరమాత్మను చూస్తుంటాడు. తనలో ఆ పరమాత్మని భావన కాదు, అనుభూతులు పెట్టుకుంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక నదిలో కడవను ముంచారట. అలా ఉంచారు. ఇప్పుడు కడవ నిండా నీరుంది కదా, చుట్టూ నీరుంది కదా, కడవ అలా ఉంది. కడవ పగిలిపోయింది. ఏమైంది? నీరుగా ఉంది. కడవ ఉంది, నీరుగా లేదు. అలాగే ఉంది జీవన్ముక్తుడు. ప్రపంచంలో అలా ఉంటాడు. ఇక్కడ దేహంతో వాడు ఉన్నా సర్వవ్యాపకుడు బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉంటాడు. వాడికి ఇదివరకు ప్రారంధం బట్టి శరీర ధర్మాలు శరీరానికి ఉంటూ ఉంటాయి. వాటిని సాక్షిగా చూస్తున్నాడు. సుఖదుఖాలకు లోనుకాడు. అది పడిపోతుంది, బాధపడ్డం. కనుకనే అద్వైతంలో జీవన్ముక్తి అనే మాట కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? మిగిలిన వాటిలో చస్తేనే ముక్తి. ఒక్క అద్వైతంలోనే జీవన్ముక్తి, జీవించుండగానే ముక్తిట. అంటే నీ శుద్ధతత్వంతో నీవు లీనమవడమే కదా, అది ఇక్కడే లీనమైపోతున్నావు. అందుకే మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కాని వారులకు అన్నాడు మరో అద్వైత మహానుభావుడు త్యాగయ్య. ఆయన పాటలంటే రామారామని భజనలు కో, దాని నిండా చెప్పింది ఇదే. ఆయన అదే చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. పరమాత్ముడి వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే, హరియట హరుడట సురలట నరులట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే. త్యాగయ్య. ఎందుకు త్యాగయ్యని మధ్యలో తెచ్చానంటే, ఈ అద్వైతం ఎందుకంటే త్యాగరాజ కీర్తన పాడుకోవడం బెటర్ ఏమో అంటారేమో, అక్కడ కూడా ఇదే ఉందని చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా పరమార్థం ఇదే. దీన్ని అంతటినీ ఎవడు చెప్తున్నాడో మర్చిపోకండి. ఇంత వేదాంత విచారంలో పడి సమస్తాని వస్తువుని యమ్నం స్పృశంతి. ఇదంతా అతను నోట పలికిన 12 శ్లోకాలండి ఇవన్నీ. ఇక్కడ ఈ 12 శ్లోకాలు పలకగానే అందరూ ఆశ్చర్యచకితులు అయిపోయారు. ఎంత బాగా చెప్పాడండి. వెంటనే శంకరులు అంటున్నారు, ఇతడిది ఇవాళ చెప్పిన ఈ జ్ఞానం ఇప్పటిది కాదయ్యా, అనేక జన్మల సాధన. దీనివల్ల మనకు ఒక హోప్ వచ్చింది. ఇప్పుడైనా ప్రారంభిస్తే మునిగిపోలేదు. 70 ఏళ్ళు వచ్చి ఇంకేం చేస్తానని కాకుండా ఇప్పటికైనా ప్రారంభం చేస్తే తర్వాత జన్మలకైనా కంటిన్యూ అవుతుంది. అందుకే పురాభవాభ్యాస వశేన సర్వం సవేత్తి సమ్యక్ నచకించ వక్తి, ఇది చెప్పాడు. మళ్ళీ విచారణ మాటలోకి వచ్చాం. పురాభవ అభ్యాసవశేన, గత జన్మల అభ్యాసము చేత ఇతడికి సర్వం సవేత్తి సమ్యక్, సర్వము సంపూర్ణముగా తెలుసు. ఇతడికి సర్వము సంపూర్ణముగా తెలుసు అంటే వాడినే సర్వజ్ఞుడు అన్నారు. సర్వజ్ఞుడు అనగానే అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవంటే వేదాంతం తెలుసండి, కర్రసమ కూడా తెలుసండి అని కాదు ఇక్కడ అర్థం. ఇంత కర్రసమ తెలియదు కనుక అది సర్వజ్ఞుడు కాడనకూడదు. సృష్టిలో అన్నీ తెలిసినవాడు ఎవడు ఉండడు. కానీ అన్నీ పరమాత్మయే అని తెలిసినవాడు సర్వజ్ఞుడు. ఇది తెలుసుకోండి. సర్వజ్ఞ శబ్దానికి ఇది అర్థం. సర్వం బ్రహ్మమయం అనే జ్ఞానం ఎవడికి అనుభవసిద్ధంగా ఉంటుందో, ఎలాగూ అనుభవసిద్ధంగా. అందుకని సర్వం బ్రహ్మమయం, సర్వం అనగానే బ్రహ్మమయం జగత్ అండి. ఇదివరకు ఉపన్యాసాలు చెప్పారండి, అది ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. కానీ సర్వం బ్రహ్మమయం జగత్ అనే మాట చెప్పడం కాదు, అనుభవం రావాలి. ఆ వచ్చినవాడు సర్వజ్ఞుడు. ఇప్పుడు అర్థం ఏంటుంది? శంకరులకు సర్వజ్ఞులను ఎందుకన్నారు? వాళ్ళు సర్వజ్ఞులు. సర్వం బ్రహ్మమయం అనే జ్ఞానం కలిగిన వారు సర్వజ్ఞులు. కనుక సర్వం సవేత్తి సమ్యక్, సంపూర్ణముగా సర్వము తెలిసినవాడు ఇతడు అంటున్నారు శంకర భగవత్పాల్ వారు. పైగా చూడు ఎంత గొప్పగా చెప్పాడో. ఇది ఎలా చెప్పారంటే, కరస్థధాత్రీ ఫలవత్, కరస్థధాత్రీ ఫలవత్. ధాత్రీ ఫలం అంటే ఉసిరిక్కాయ. అరచేతిలో ఉసిరిక్కాయ అంత స్పష్టంగా వేదాంతాన్ని చెప్పాడు కనుక ఇతడు మానసికంగా ఎప్పుడూ సన్యాసి. ఇతడికి పేరు మారుస్తున్నాను, ఇతడు నేను శిష్యుడిగా తీసుకుంటున్నానని హస్తామలకాచార్యులు ఆయన పేరు. ఆయన ఇప్పుడు 3వ శిష్యుడిగా వచ్చారండి. ఈయన హస్త అమలక, అరచేతులు ఉసిరిక్కాయల వేదాంత తత్వాన్ని చెప్పాడు. అంటే వీళ్ళందరూ శంకరుల దగ్గరకు వచ్చి జ్ఞానులు కావడం కాదు, జ్ఞానియే వచ్చాడు మహానుభావుడు ఇక్కడ.
ఈయన పూర్వజన్మ రహస్యం ఒకటి ఉంది. శంకరులు తర్వాత చెప్తారు శిష్యులు, కానీ ఒక్కరికే తెలిసి ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఇంత గొప్పవాడు ఏంటంటే వెనకాలేదు ఉంటుందండి. ఎందుకంటే వేదాంతత్వం సింపుల్గా కనబడుతుంది, కానీ సింపులే మహా కష్టం. సూక్ష్మంలో మోక్షం అన్న మాట వింటారు కదా, ఏంటనుకున్నారు? అది స్థూలంలో మోక్షం లేదు, సూక్ష్మంలో మోక్షం ఉందని చెప్తున్నాడు. స్థూలం అంటే బయటకు కనిపించే ప్రపంచం, ఇంద్రియాలు అవన్నీ స్థూలం. సూక్ష్మం అంటే ఇంద్రియాలకు దొరకనిది, ఇంద్రియాలకు అతీతమైన శుద్ధతత్వం ఏది ఉందో అది సూక్ష్మం. అది పట్టుకోగలిగితే అదే మోక్షం, అది సూక్ష్మంలో మోక్షం అంటే అర్థం ఇక్కడ. అంతేగాని చాలా సులభంగా వంట చేసి వచ్చండి సూక్ష్మంలో మోక్షం చెప్పడం కోసం చెప్పలేదు ఇక్కడ. సూక్ష్మంలో మోక్షం అనే మాట వెనకాల కూడా ఇంత అర్థం ఉన్నదండి. సరే, మొత్తానికి 3వ శిష్యులు వచ్చారు, హస్తామలకాచార్యులు వారు. ఏం సామాన్యుడా, ఇలాంటి వాళ్ళు పక్కనుంటూ ఉంటే శంకరులు అజ్ఞాన మతాన్ని ఖండించడం ఎంత సులభం అండి. ప్రతిచోట శంకరులే వాదించారనుకున్నారా? ఆయన ధ్యానంలో ఉంటారు, ఆయన తరపున మేము మాట్లాడతాం, శిష్యులు మాట్లాడేవట, వాళ్ళే పనులని చేశారు. ఇక్కడ నుండి శంకరులు చేసిన దిగ్విజయ యాత్ర సామాన్యం కాదు. క్రమంగా ఆ మహానుభావుడు ఇంకో 4వ శిష్యుడు రావాలి కదా, తిన్నగా ఒక దివ్యమైన క్షేత్రానికి చేరుకున్నారైనా. బల్యగ్రహారం నుంచి క్రమంగా మళ్ళీ కర్ణాటకలో ఒక అద్భుతమైన ప్రాంతానికి వచ్చారు, పర్వత ప్రాంతం. అక్కడ ఒక దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తుంగ ప్రవహిస్తుంది, తర్వాత ఇక్కడ భద్ర ఉపనది కలుస్తుంది, కానీ తుంగా నది ప్రవహిస్తూ ఉంటే ఒడ్డునున్నటువంటి కొనపై ఒక సర్పం పడగ విప్పు ఉంటే దాని నీడలో ఒక కప్ప ప్రసవిస్తోందట. అసలు కప్పను చూస్తే పాము తినేస్తుంది, ఇదేమిటి ఆశ్చర్యం. ఇలాంటి చోట్లు ఎక్కడుంటాయంటే మునుల తపోధామాల్లో ఉంటాయండి. మునులు శాంతవృత్తితో ఉంటారు, సర్వవ్యాపకమైన బ్రహ్మమును చింతన చేస్తుంటారు కనుక వారికి రాగద్వేషాలు ఉండవు. కనుక ఆ ప్రదేశంలో ఎవరు ప్రవేశించినా వాళ్ళలో వైరవృత్తి పోతుంది, ద్వేషవృత్తి పోతుంది, హింసా ప్రవృత్తి పోతుంది. అందుకే ఆఖరికి ప్రసవిస్తున్న కప్పకి నీడ పట్టాలని పాము కనిపించింది, తినాలనిపించలేదు. అది ప్రాంతం యొక్క శక్తి, క్షేత్రం యొక్క మహిమ. ఏమిటి క్షేత్ర మహిమ అని చూశాడు. ఇక్కడ విభాండక మహర్షి తపస్సు చేసిన చోటు. ఇప్పటికీ విభాండకుడు శివుల్లో ఐక్యమైనటువంటి ఒక లింగం ఇప్పటికీ కనబడుతుంది. ఆయన పుత్రుడు ఋష్యశృంగుడు, ఆయన కూడా ఇక్కడ తపస్సు చేసినటువంటి చోటు. కానీ ఋష్యశృంగుడు పరమాత్మలో ఐక్యమైన దానికి సంకేతంగా అక్కడ ఒక శివలింగం ఉంది. ఆ శివలింగానికి కొమ్ము ఉంటుందండి, శృంగం ఉంటుంది. ఆ కొమ్ముతో పాటు పుట్టిన మహర్షి అతను శివైక్యం చెందాక గుర్తు నేటికి కనబడుతుంది. అది భారతదేశం గొప్పతనం. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది మహర్షులు తపస్సును ఆచరించి ఆ నేలను పవిత్రం చేశారో. అప్పుడు ఎప్పుడో తపస్సు చేస్తే ఆ తప ప్రభావ శక్తి తరంగాలు నేటికి కనబడుతున్నాయి ఇక్కడ. ఇది తపస్సుకు చాలా అనువైన చోటని ధ్యానాన్ని కూర్చున్నాడు ఆయన. అంతకుముందు మండనమిశ్రుడు వాదన అయిపోయిన తర్వాత ఉభయభారతి మా ఆయన నీకు ఇచ్చేసాను కనుక నేను వెళ్ళిపోతానంది. ఎక్కడికి వెళ్తామంటే ఆవిడ సరస్వతీదేవి కనుక నేను తిరిగి నా ధామానికి వెళ్ళిపోతాను అంటే, తల్లి నేను నీ అండతోనే ధర్మ ప్రతిష్టాపన చేయాలి, ఎందుకు జ్ఞానం నువ్వు, నీ అనుగ్రహం లేకపోతే జ్ఞానం రాదు కదా. కనుక నేను చెప్పినప్పుడు నేను ఒక చోటుకు వచ్చి నువ్వు ప్రతిష్ఠితురాలివి కావాలమ్మా అని ప్రార్థించాడు ఆయన. నువ్వు ప్రార్థించినప్పుడు వస్తానంది అమ్మవారు. ఇప్పుడు ధ్యానం చేసే తల్లిని ప్రార్థన చేశారు ఆయన. ఆ జగన్మాత సాక్షాత్కరించింది శారదాదేవి. ఆ పర్వతమే శృంగగిరి, అదే శృంగేరి. అప్పుడు శంకర భగవత్పాదుల వారు గంధపు చెక్కతో అమ్మవారి ప్రతిమని తాను మలచి అక్కడ ఉన్నటువంటి రాజులు శిల్పుల సహాయంతో అమ్మవారికి భవ్యమైన మందిర నిర్మాణం చేసి తాను త్రిపుర సుందరి స్వరూపంగా శారదని ప్రతిష్ఠ చేశారు. అక్కడ శారద బ్రహ్మపత్ని అయిన శారద మాత్రమే కాదు, ముగురమ్మల మూలపటమ్మయ్యన త్రిపుర సుందరి రూపమైన శారదాంబ. అందుకే అక్కడ శ్రీచక్రము తాను స్వయంగా చేతితో లిఖించారు శంకర భగవత్పాదుల వారు. అక్కడ తాను స్వయంగా చేతితో లిఖించి ఆ చందనపు చెక్కతో తయారు చేసిన శారదాంబని ప్రతిష్ఠ చేసి అక్కడ ఒక పూజా విధానాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే శారదాదేవిని ప్రతిష్ఠించడానికి ఆయన అవతరించాడు. శారద అంటే ఏమిటి? జ్ఞానం అంటే విద్య. ఆ విద్యను ప్రతిష్ఠించడానికి ఆయన వచ్చాడు. ఆ విద్యని నిన్న చెప్పుకున్నట్టుగా 3 భాగాలుగా అందించాడు. భాష్య గ్రంథ, ప్రకరణ గ్రంథ, స్తోత్ర గ్రంథ రూపములతో విస్తారంగా అందించాడు. అది అధ్యయన శారద, అధ్యయనం చేయవలసిన శారదాదేవి. అధ్యయన శారద చేయాలంటే ఆయన జ్ఞానంతో రాశాడు, కానీ అది గ్రహించాలంటే మనకు తెలివితేటలు పనిచేయొద్దు, కానీ శారదా కృప కావాలి. కనుక శారదాదేవిని ఎవరు ప్రార్థించాలంటే ప్రవచనం చెప్పిన ఆయన ప్రార్థిస్తే చాలంటే కాదు, వినేవాళ్ళు కూడా ప్రార్థించాలి. చెప్పింది సరిగ్గా అర్థమయ్యేలా చేయి తల్లి, దాని పరమార్థం పొందేలా చేయి తల్లి, ఇవాళకి ఇక్కడే వదిలేయకుండా తర్వాతకు పనికొచ్చేటట్టు చేయి తల్లి అని ప్రార్థన చేయాలి. అందుకు నేను ఇచ్చిన శారద జగతిని తరింపజేయాలంటే ఆరాధ్య శారద కూడా కావాలి అని అధ్యయన శారదనిచ్చిన శంకరులు ఆరాధ్య శారదని తన తపశ్శక్తితో ప్రతిష్ఠ చేశారు. ఆ శారదామూర్తి ఎవరయ్యా అంటే స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి రూపిణి అని చదువుతున్నారు కదా లలితా శాస్త్రంలో, అది అమ్మవారి పేరు కదా. కానీ దక్షిణామూర్తి ఎవడు? శివుడు. మరి దక్షిణామూర్తి రూపిణి అని అమ్మవారి పేరు ఎందుకు చెప్తున్నారంటే దక్షిణామూర్తిగా కనబడే రూపంలో శివుడు ఉన్నారు, శక్తి ఉన్నారు.
రెండు కలిసే ఉంటాయి. అది దాని యొక్క తత్వం. అందుకే స్ఫటిక రజత వర్ణ మౌక్తికి మక్షమాల మమృత కలస విద్యా జ్ఞానముద్ర కరాబ్జై దదత మురుగ కక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తిమీడే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం వివారం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. శంకర భగవత్పాల్ వారి రచనలో దక్షిణామూర్తి స్తోత్రం అత్యద్భుతం. మొదటి ప్రార్థనా శ్లోకం తీసేస్తే 10 శ్లోకాలు సమస్త వేదాంత సారాన్ని పిండి పెట్టేశాడు ఒక్క దాంట్లో. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యశాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇదొక్కటి ఏదో చెప్పుకుందామని ప్రయత్నిస్తే 9 రోజులు పట్టిందండి దక్షిణామూర్తి స్తోత్రము, ఆయన తత్వము చెప్పాలంటే. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి ఉపాసన. ఎందుకంటే ఆయన మౌనం, ఆయన చిన్ముద్ర. మొదటి రోజు మనం తెలుసుకున్న మూర్తిని మన చివరి రోజుకు తెచ్చుకున్నాం దక్షిణామూర్తి తత్వం. ఈ దక్షిణామూర్తి రూపం ఎలా ఉంటుందంటే మంత్రశాస్త్రం చెప్తున్న ప్రకారంగా స్ఫటిక రజత వర్ణం, స్ఫటికంలా వెండిలా తెల్లగా ఉంటాడు ఆయన. చేతుల్లో ఏం పట్టుకున్నా అంటే కుడి చేతిలో మౌక్తికి అక్షమాల, ముత్యాల అక్షమాల, ఇదొక మూర్తి దక్షిణామూర్తి రూపంలో. ఇంకో చేతితో అమృత కలశ పట్టుకున్నాడు. కింద చేతుల్లో కుడి చేతిలో చిన్ముద్ర, ఎడం చేతిలో పుస్తకం. ఇది దక్షిణామూర్తి రూపం. అదే రూపం శారదాంబ. శారదాదేవి రూపం ఎలాగ ఉంటుందండి? అమృత కలశము, అక్షమాల, చిన్ముద్ర, పుస్తకము. అంటే దక్షిణామూర్తి యొక్క స్త్రీ రూపం, దక్షిణామూర్తి రూపిణి అనేటువంటి లలితా సహస్రనామం యొక్క స్వరూపం మనకు అక్కడ దొరుకుతుందండి శృంగేరిలో. శరజ్యోత్స్నా శుద్ధాం శశీయుత జటాజూట ముకుటాం అనే కీర్తనలో శరత్ అనే శబ్దంలో శారద అనే మాట ధ్వనింపజేస్తూ శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరిలో ఈ తల్లిని మనకు అందించారు. ఇక్కడ ఆ జగన్మాతను ప్రతిష్ఠ చేసి ఎక్కువ కాలాన్ని శృంగగిరిలోనే ఉన్నారు. 2-3 పర్యాయాలు వచ్చి కూడా మొత్తం 32 ఏళ్లలో 12 ఏళ్ళు ఆయన గడిపింది అక్కడేనండి. మిగిలినది అంటే 16 ఏళ్ళు ఇప్పుడు వచ్చాయి కదా. అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్రవిత్, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిరత్యగాత్. ఒక్క శ్లోకంలో ఆనాటి శంకర విజయాలు చెప్పాయి. విద్యారణ్యుల వారితో శంకర విజయం ప్రారంభం కాలేదు. విద్యారణ్యుల వాళ్ళు ప్రారంభం చేస్తూ పూర్వ శంకర విజయే, ప్రాచీన శంకర విజయే సంగృహ్యతే సారస్సంగృహ్యతే స్ఫుటం, ఇది అన్నాడు ఇక్కడ. ప్రాచీన శంకర జయే సారస్సంగృహ్యతే స్ఫుటం. ప్రథమ శ్లోకంలో చెప్తారు విద్యారణుల వారు, ప్రాచీన కాలం నుంచి వస్తున్న శంకర విజయాల్లో సారం నేను పుస్తకంలో రాస్తున్నాను అన్నారు ఇక్కడ. అంటే శంకరుల కాలం నుంచే శంకర విజయాలు తయారయ్యాయి. రామాయణ కాలంలోనే రామాయణం ప్రారంభమైనప్పుడు. కానీ విద్యారణుల వారి కాలానికి వచ్చేటప్పటికల్లా అప్పటి వరకు ఉన్న శంకర విజయాల్లో సారం తీసుకుని తన విచక్షణతో పరిశీలన చేసి ఓ మహాకావ్యంగా అందించాడు మహానుభావుడు. ఇక్కడ విశేషంగా శంకర భగవత్పాల్ వారు ఆ శృంగగిరిలో ఉంటూ పాఠాధ్యయనం నిరంతరం, వేదాధ్యయనం, వేదాంతాన్ని అందరూ నేర్పేవారు ఆయన. అక్కడ శిష్యులందరూ రోజు వేదాంత పాఠమే. ఎందుకంటే వేదాంత పాఠం ఇవాళ నేర్చుకున్నామని రేపు వదిలేయకూడదుట. మొదట శ్రవణం కోసం వినాలి, తర్వాత మననం కోసం వినాలి. ఇక్కడ నిరంతరం వింటూ ఉండాలి. ఎందుకంటే మనల్ని బయటికి లాగడానికి అనాత్మ ప్రపంచం చాలా ఉంది. ఎంత కాదన్నా బయటికి లాగేస్తుంది. కూర్చోబెట్టి నువ్వు దీనికి విరుద్ధమైన, దీనికి అతీతమైన వాడవని చెప్తూ ఉంటే అప్పటికి బాగానే ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ పిల్లలు ఆటకొచ్చినట్టు టక్కన మళ్ళీ బయట ప్రపంచం పడతాం. అందుకే నిరంతరం శ్రవణమననాలు జరుగుతూ ఉంటే దానిలో నిలబడిపోతారు ఇక్కడ. అందుకే శ్రవణం తర్వాత మననం చాలా ప్రధానమండి ఇక్కడ. అంతే శ్రవణంతో వచ్చేయాలంటే ఎలా అండి? ఇక్కడ మననం కావాలి, తర్వాత నిధిధ్యాసనం కావాలి. అది నిరంతరం ఆయన పాఠాధ్యయనం చేయించేవారు. ఆయనకు తెలియక వారందరినీ తరింపజేయడం కోసం విద్యార్థులందరూ నేర్చుకునేవారు. ప్రతిరోజు ఉదయం చేయవలసిన అనుష్ఠానాదులు చేసుకోవడం, కూర్చోవడం, ధ్యానాదులు, తర్వాత పాఠం చెప్పడం. ఒకరోజు అందరూ కూర్చున్నారు పాఠానికి, కానీ పాఠం చెప్పట్లేదు గురువుగారు. మిగిలిన వాళ్ళందరూ కూర్చొని గ్రంథాలు తీసి కూర్చున్నారు, చెప్తారేమో అని. పద్మపాదులు వీళ్ళందరూ వాళ్ళు మేధావులు కదా. శంకర్లు కూడా అప్పుడు శభాష్ అంటున్నారు. ఇది ఒక ప్రమాదం అండి. వాళ్ళు మేధావులనికి ఇంకా అనుకుంటూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే విద్య గొప్పదే కానీ ప్రమాదకారి. అహంకారం, విద్య, సంపద, పదవి, యవ్వనం, ఈ 4 ఎలాంటివంటే చాలా గొప్పవి. 4 ప్రమాదకారి. ఎందుకంటే వీటితో పాటు అహంకారం పక్కన వచ్చేస్తుంటుంది. ఇవన్నీ ఉన్నాయని. ఇది చాలు పతనం చేయడానికి. అహంకారం ఉన్నంత వరకు అనుగ్రహం దొరకదు. ఈ సిద్ధాంతం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కానీ అల్లవాడికి అహంకారం అండి, ఇల్లు వీడికి అహంకారం అని వాళ్ళని పరిశీలించినప్పటికీ వీడు బ్రతుకైపోతుంది. కానీ వాళ్ళకేది రాబోతుందో అది పొందడానికి మనం సిద్ధమేనా? అల్లవాడు దుర్మార్గుడు, ఇల్లు వీడి దుర్మార్గుడు కబుర్లు చెప్పుకుంటున్నావు. ఆ దుర్మార్గాన్ని నరకంలో తోసేస్తాను. నువ్వు వెళ్తావా?
అటువంటిప్పుడు నీకెందుకు దాని గురించి చర్చ చేయడం? నీకున్న ఆయువు నీ స్వస్వరూప ధ్యానానికే సరిపోవట్లేదే, అందరి స్వరూపాలు పరిశీలించడానికి వినియోగిస్తావేంటే నువ్వు ఇక్కడ? అహంకారం చాలా చెడ్డది. శంకర భగవత్పాదుల వద్ద మసలేటటువంటి వాళ్ళల్లో కూడా అహంకారం ఉందంటే అది మన స్థాయిలో కాదు, కానీ కొద్దిగా కనబడ్డా గురువు ట్రీట్మెంట్ పాఠం చెప్పడం కాదు, మనల్ని సంస్కరించడం. ఆయన ఎందుకు ఏం చేస్తాడని వేరు. కానీ శంకర ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మౌనంగానే కొడతారు ఎవరికి ఎలా చేయాలో. అందులో పాఠం ప్రారంభించలేం గురువుగారు అంటూ, గురువుగారు పాఠం ప్రారంభిద్దామా అన్నట్ట. ఉండండి ఇంకా గిరి రాలేదు అన్నట్ట. గిరి అని ఆయన దగ్గర శిష్యుడు ఉండేవాడు. ఈయనేమి పాఠాలు పాండిత్యం ఏం లేదండి ఇక్కడ. ఆయనకు తెలిసింది ఒక్కటే, గురువుగారు గొప్పవారు అంతే, ఇంకేమీ లేదు. ఆయనకి జ్ఞానం లేదు, ఏమీ లేదు. పాఠానికి కూర్చుంటాడు ఆయన. పాపం ప్రతిరోజు ఆయన లేనిది పాఠం లేదు. ఆయన ఉంటాడు పాఠంలో, కానీ చాలా జాగ్రత్త పడుతుంటాడు. ఏ చాటును కూర్చుంటే కునికినా కనబడదో అలాంటి జాగ్రత్త పడుతూ ఆయన పాపం కూర్చుంటాడు. కానీ ఆయన కూర్చుంటాడు సభలో. గురువుగారు పాఠం చెప్తుంటే దానికో గౌరవం. కొందరు ఉంటూ ఉంటారండి గురుభక్తులు, చాలా విశేషం. వాళ్ళకి అర్థం కాకపోయినా జ్ఞానం మీద గౌరవంతో, వ్యక్తి మీద గౌరవంతో, విషయం మీద గౌరవంతో వింటూ ఉంటారు. అది గొప్ప విషయం. వాడు బాగా అర్థమైందనుకుని అహంకారి కంటే గొప్పవాడు. ఒక ఆయన పాపం భగవద్గీత చెప్తున్నాడు. భగవద్గీత అంటే చిన్న విషయమా అండి? చాలా క్లిష్టమైనది. దీనికంటే భాగవతం బెటర్ అండి అంటే భాగవతం చాలా క్లిష్టమైనది. కానీ అదే హాయి అనిపించేది చెప్పాడంటే అతను భాగవతం తప్ప ఇంకేదో చెప్పాడని అర్థం. భాగవతం అలాంటివన్నీ గట్టివండి. భగవద్గీత కూడా చాలా గొప్ప గ్రంథం. మరి ఇంత వేదాంతం అక్కడ ఉంది. అది చెప్తూ ఉంటే అందరూ వింటూ ఉన్నట్ట. కానీ ప్రారంభించే సమయం కంటే ముందు ఒక రైతు వచ్చి కూర్చుని ఒక కర్ర పట్టుకుని అలా కూర్చుని పెట్ట. ఆయన మాత్రం కదలకుండా అలా చూస్తూ వినేవాడు. కళ్ళ నుంచి నీళ్ళు అలా వస్తూ ఉండేవానికి. రోజు ఈయన చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు తక్కువ కనబడుతున్నారు. ఇతనే చాలా గొప్పగా వింటున్నాడని ఒకరోజు అంతా అయిన తర్వాత చెప్తున్న గురువుగారు అడిగట, నీకేం అర్థమైందిరా బాబు అలా వింటున్నావంటే? నాకేం అర్థం కాలేదండి. అందుకే ఏడుస్తున్నావా అంటే అది కాదండి. మరి ఎందుకు అలా ఉన్నావు? ఏంటి నీ తాదాత్మ్యం అంటే, కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు కదా భగవద్గీత, అది కదా మీరు చెప్తున్నారు. మీరు వేదికపై కూర్చొని మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనేది నాకు తెలుసు కనుక అర్జునుడి ముందు నిలబడ్డ కృష్ణ పరమాత్మ రూపాన్ని ధ్యానం చేస్తూ అలా కూర్చున్నానండి, అందుకే ఆనందం కలిగింది అన్నాడు. నీకొక్కడికి నా భగవద్గీత అర్థమైంది నాయన అన్నాడు. అలా కొందరు శిష్యులు ఉంటారు, వాళ్ళకి విషయ గౌరవం ఉంటుంది, వ్యక్తి గౌరవం ఉంటుంది. రెండూ ఉండాలండి కనీసం ఏదైనా ఒకటి. అవి తరింపజేస్తాయి. అందుకే అలాగ కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన రాలేదు. అతనికి ఏమీ అర్థం కాదని వీళ్ళకి తెలుసు. కానీ గురువుగారు అతన్ని ఎందుకు ఆదరించారంటే, భక్తితో ఆశ్రయించిన ఎవ్వరిని గురువు కాదనడు. గురువు ఎవరిని వదులుకోడండి. వీడే ఒకప్పుడు శ్రద్ధ పుడుతుంది పట్టుకుంటాడు, శ్రద్ధ పోతుంది వదిలేస్తాడు. అక్కడ ఒక పని చేసేవాడు, గురువుకి పరిచర్య చేసేవాడు ఇతను. అదే జన్మ పరమార్థం అనుకున్నాడు. ఎందుకంటే గురువుకి పరిచర్య చేయడం సామాన్యమైన అంశం కాదు కదా. ఆయన వస్త్రాలు ఉతకడం కానీ, ఆయనకు ఆసనం సిద్ధపరచడం కానీ ఇవన్నీ చేయాలి. ఆ రోజు ఆయన బట్టలు ఉతకడానికి నదికి వెళ్ళాడు. రావడం ఆలస్యమైంది. ఆయన వచ్చాక పాఠం చెప్దాం అన్నారు ఈయన. వెంటనే పద్మపాదుడు గురువుగారికి తెలియకుండా నవ్వి పక్క శిష్యుడితో అంటున్నాడు, ఇక్కడ గోడ కనబడుతుంది చూసావా, ఆ గోడ ఎంతో ఆ గిరి అంతే, వాడికి ఏమర్థమవుతుంది చెప్పు అని. గురువుగారు వినలేదు అనుకుంటున్నాడు. అన్నీ గమనిస్తారే, నాకు తెలియదు. ఇప్పుడు చూపిద్దాం అనుకున్నాడు. ఈ లోపల గిరి వచ్చాడండి. ఇక్కడ వచ్చి వస్త్రాలు దులిపి ఆరవేస్తున్నాడు. అక్కడ ఆరవేస్తూ ఉండగా నోటంట పద్యాలు మొదలయ్యాయి. ఎంత అద్భుతంగా మొదలయ్యాయి. భగవన్ను దధౌ మృత జన్మ జలే సుఖ దుఃఖ జషే పతితం వ్యథితం కృపయా శరణాగతముద్ధరమాం అనుసాధ్యుపపన్నమనన్యగతిం మొదలుపెట్టాడు. ఇక్కడ ఇది చాలామంది గుర్తొచ్చి ఉంటుంది తోటకాష్టకం. కానీ తోటకాష్టకం అంటే ముందు 5 శ్లోకాలు చెప్పాడు, తర్వాత తోటకాష్టకం చెప్పాడు ఆయన. ఈ 5 శ్లోకాలు సామాన్యం కాదు, మొత్తం పిండి పెట్టేశాడు వేదాంతం. భగవన్ ముందు గురువునే స్మరిస్తున్నాడు. గురుస్మరణ లేదు. భగవన్ ఏ జ్ఞాని జ్ఞానవాన్, నేను పడున్నాను. ఎక్కడ? ఉదధౌ సముద్రంలో పడున్నాను. ఏమిటా సముద్రం అంటే మృత జన్మ జలే, జననమరణాత్మకమైనటువంటి సంసార సముద్రంలో పడున్నాను. ఇందులో కొన్ని చేపలు కొడుతూ ఉంటాయి నాకు, అవి సుఖ దుఃఖ జషే పతితం వ్యథితం. అలాంటి వాడిని నేను. దీని నుంచి ఉద్ధరించవయ్యా హే గురో కృపాళో కృపయా శరణాగతముద్ధరమాం. నిన్ను శరణు వేడాను, అనుసాధ్యపు ఉపసన్నం అనన్యగతిం. నిన్ను చేరినటువంటి మరొక గతి లేదని నిన్ను శరణు వేడని నన్ను కాపాడవయ్యా. ఒక్క భాష కూడా రాని వాడు నోట ఎలా వస్తుంది? ఏదో స్తోత్రం అనుకున్నారా? మొదలు పెడుతున్నాడు. విసృజన్నమయాదిషు పంచసుతామహమస్మి మమేతి మతిం సతతం దృశిరూపమనంతమజం విగుణం హృదయస్థమవేహి సదాహమితి. ఇది ఈ అష్టకం
చాలామందికి తెలియనిది. కానీ పంచశ్లోకి అంటాడు దీని అష్టకం అనే కంటే. ఇందులో చెప్తున్నాడు, విసృజ అన్నమయాదిషు పంచసు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి మన శరీరంలో. ఇవనుకునే తిరుగుతున్నాం. అసలు కోశాల గురించి విచక్షణ లేదు, కానీ కోశాలు ఉన్నాయి. అన్నమయ కోసం బాహ్య శరీరం, లోపల ఉండేది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఈ మూడు కలిపి సూక్ష్మ శరీరం. ఆనందమయ కోసం కారణ శరీరం. దీన్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటారు, పంచకోశాలు అంటారు. పంచకోశాలు అందరికీ ఉన్నాయి. పంచకోశాలు నేను అనుకుంటున్నాం, కానీ పంచకోశాలు నేను అనిపించేటట్టు చైతన్యం కలిగిస్తున్నది ఒకరు ఉన్నారు లోపల. అది పంచకోశ అంతరంలో ఉంది. అది కేవలం తత్వస్వరూపం. అందుకే పంచకోశాంతర స్థిత. పంచకోశముల్లో ఉన్నది అది. అందుకే పంచకోశములు నేననే భ్రాంతిని విడిచిపెట్టి పంచకోశములకు చైతన్యం ఇస్తున్న పరమాత్మనే నేను తెలుసుకో. అందుకే విసృజ అంటే విడిచిపెట్టి. ఏమిటి? అన్నమయాదిషు పంచసుతాం అహం అస్మి మమ ఇతి మతిం సతతం. పంచకోశాదుల యందు నేను నాది అనే బుద్ధిని విడిచిపెట్టి అది చూపిస్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎవడు అక్షరం ముక్క రానివాడు ఒక్క శ్లోకంలో వేదాంత సారాన్ని ఎలా అందిస్తున్నాడు. అప్పుడేం చేయాలి? దృశిరూపమనంతమజం. దృశిరూపం, దృగ్రూపం, దృశ్యరూపం అని రెంటాడు. దృగ్దృశ్య వివేకం అని శంకరులు గొప్ప మాట చెప్పారు. దృక్ అంటే చూచేది, దృశ్యం అంటే చూడబడేది. ఇది కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు మనం అన్నీ చూస్తున్నాం కదా. దేంతో? కంటితో. కంటిని చూడండి. కన్నుతో అన్నీ చూస్తూ కన్నును చూడలేకపోతున్నాం. అదేవిధంగా ఏ చైతన్యం వల్ల ప్రపంచాన్నంతటి తెలుసుకుంటున్నామో ఆ చైతన్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇది మాట చూపిస్తున్నాడు. కనుక చైతన్యము దృగ్రూపము, విషయములు దృశ్యరూపము. శరీరం కూడా దృశ్యమేగా. ఒక్కడు తెలుసుకో, దృశ్యము నువ్వు కాదు, దృక్కు నువ్వు. ఇంతే చిన్న మాటే. కానీ ఏది దృశ్యమో అదేది నువ్వు కావు, దృక్కే నువ్వు. కనుక కనబడేది ఏది? ఇదం 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 అనేది చెప్పగలుగుతున్నావో ఇదం ప్రత్యయం అనాత్మ, అహం ప్రత్యయం ఆత్మ అన్నాడు ఇక్కడ. ఇదే మాట. ఇదం ఇదం అనేది చూపిస్తావో అదేది నువ్వు కావు. శరీరం ఇదం అంటున్నావా లేదా? ఈ బుద్ధి అంటున్నావా లేదా? ఈ బుద్ధి అని దేనితో అంటున్నావు? లోపల జ్ఞానంతో, చైతన్యం. అది దృక్కు, అది దృశ్య రూపం. అది ఎలా ఉన్నది? అనంతం. దానికి పుట్టుక జాబులు శరీరానికి గన అజం. దానికి గుణరహితం, విగుణం. దృశ్య రూపమనంతమజం విగుణం. దాన్ని ఎలా వెతుకుతావు? ఏ చోట దొరుకుతుందని? హృదయస్థం అవేహి సదా అహం ఇతి. ఆ దృగ్రూపమైన ప్రత్యగ్రూప చైతన్యమే అహమని వెతకాలి, అన్వేషించాలి. ఆ అన్వేషణ ఫలించేటట్టు గురువు అనుగ్రహించాలి. ఈ శ్లోకాలు పలుకుతున్నాడు. ఎప్పుడో కూర్చున్న శిష్యులందరూ చూశారు. 5 శ్లోకాలు అత్యద్భుతంగా చెప్పాడు ఆయన. ఆశ్చర్యపు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? గురు కటాక్ష మహిమ, గురు కటాక్ష మహిమ. ఎవరికైతే గురువుని ఆశ్రయిస్తారో వాడు మూర్ఖుడైనా సరే గురువు యొక్క కటాక్ష ప్రసారం చేత అతనిలో జ్ఞానం జాగృతి అవుతుందయ్యా. ఈ మాట కఠోపనిషత్తు చెప్తున్నది. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. అటువంటి వాడికి దివ్యమనర్థములు కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. వారికి లోపల జ్ఞానాన్ని మహాత్ములు దృగ్దీక్షతోనే, కరుణతో అనుగ్రహిస్తారయ్యా అన్నారు. ఇక్కడ పెద్ద తార్కాణం ఇది. అంటే శంకర భగవత్పాల్ వారికి పరిచర్య చేసినందుకు గురుభక్తికి ఫలంగా అనేక కాలపు అధ్యయన ఫలమైన జ్ఞానాన్ని ఆయన ఇచ్చారు. అందుకే గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉంటే మూర్ఖుడు అనుకున్నవాడైనా జ్ఞాని అవుతాడు. ఆ అనుగ్రహం లేకపోతే పండితుడైనా దేనికి పనికిరాడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం పరమానంద తాండవం. శివుడైనా కృష్ణుడైనా జగద్గురువుగా ఒక్క చూపు చూశారా? అందుకే భగవంతుడిని గురువుగా ఆశ్రయిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే భగవంతుని గురువు అనుకోవాలి, గురువును భగవంతుడు అనుకోవాలి. అప్పుడు వాళ్ళకి సిద్ధి లభిస్తుంది. ఇది శాస్త్రం చెప్తున్న గొప్ప మాట ఇక్కడ. దానికి పెద్ద తర్కాణం ఇతడే. కనుక గిరి, ఈ ఛందస్సు పేరు తోటకము. తోటక ఛందస్సు పోల్చుకోవాలంటే కమలాకు చచూచుక కుంకుమతో నియతార్, అదే తోటకం అంటే. అది ఛందస్సు. ఆ తోటక వృత్తము, ఆ తోటక వృత్తంలో ఇంత గొప్ప జ్ఞానాన్ని నేను అందించడమే కాదు, వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడొచ్చిందే అంటే ఎవరిని గమనించకుండా తిన్నగా వెళ్ళిపోయి గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని అంటున్నాడు, విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. సమస్త శాస్త్ర సముద్రాన్ని ఆపోసన పెట్టినటువంటి మా గురువు పాదపద్మాల్ని నేను ఆశ్రయిస్తున్నాను. కరుణావరుణాలయ పాలయ మాం.
హే కరుణాభరణాలయ నన్ను రక్షించవయ్యా. ఎందుకంటే భవసాగర దుఃఖ విధూన హృదం రచితాకిల దర్శన తత్వవిదం భవశంకర దేశిక మే శరణం. భవతా జనతా సుఖితా భవితా నిజ రూప విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక మే శరణం. భవశంకర దేశిక మే శరణం. విదితా నమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం. స్వామి, నేను శరణు పెట్టడం తప్ప నాకేమీ చేత కాదు. నా దగ్గర విదితా నమయా విశదైక కళ, ఒక్క విద్య కూడా లేదయ్యా నా దగ్గర. పోని దక్షిణ ఇద్దామంటే నచ కించన కాంచనమస్తి గురో. నీ జ్ఞానానికి నీ కృపకి తగ్గ దక్షిణ నేనేమీ ఇవ్వలేను, ఇది తెలుసుకోవాలి. అందుకని గురువుగారికి 10 రూపాయలు దక్షిణ ఇస్తే ఫోటో తీసుకున్నట్టు ఒక ఆయన. ఎంత ఇస్తే జ్ఞానానికి ఏమి ఇవ్వగలవండి? ఏమి సరిపోతుంది? నచకించన కాంచనమస్తి గురో. ఒక్క విద్య లేదు, ఒక్క తెలివితేటల్లో ఇవ్వడానికి దక్షిణ లేదు. మరి నేను ఎలా కరుణిస్తావంటే నాకు అర్హత లేదయ్యా, నీకు దయ ఉంది అన్నాడు ఇక్కడ. ఆ దయ అలాంటిదంటే సహజమైన దయ నీ దగ్గర ఉంది, అది వెంటనే ఇవ్వవయ్యా. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవశంకర దేశిక మే శరణం. ఇది శంకర భగవత్పాదుల వారిపై భక్తి కలిగిన వారందరూ నిత్యం పారాయణ చేసుకోవలసినటువంటి గ్రంథం. అయ్యా, హారతికి ఇంకా టైం ఉంది, మీరు తొందర పెట్టద్దు దయచేసి ఉండండి. విష్ణు జై జయ శంకర. ఈ మహిమాన్వితమైన అష్టకం ఇది. చాలామంది ఇప్పటికీ గురువష్టకంగా చదువుతుంటారు. కేవలం అష్టకం చదువుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగేటువంటి మహిమ ఉందండి ఇక్కడ. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారి కృపచేత పొట్టచించితే అక్షరం ముక్కలేని మహానుభావుడు గొప్ప వేదాంత జ్ఞాని అవ్వడం కాకుండా అత్యద్భుతంగా దాన్ని ప్రకటించగలిగిన వాడయ్యాడు ఇక్కడ. అటువంటి గురుకృప. అప్పుడే వెంటనే అతన్ని చేరదీసి తోటకాచార్య అని దీక్షానామాన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామివారికి మొత్తం 4 శిష్యులు అయిపోయారు. చతుర్భిస్ సహిత శిష్యై శంకరోవతరిష్యది. మిగిలిన వాళ్ళ శిష్యులు లేరని కాదు, చాలామంది ఉన్నారు, కానీ ప్రధానంగా 4 ఆయన వరించారు. ఇక ఆ తర్వాత ఆ శృంగగిరిపై అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఆదిపీఠాన్ని స్థాపించారు. కానీ శంకరులు ప్రతిష్ఠించిన ఆదిపీఠం శృంగేరి. ఇక్కడ స్వామివారి పీఠ ప్రతిష్టాపన తెలుసుకుంది. అక్కడి నుంచి స్వామివారు చేసిన దిగ్విజయ యాత్ర ఈ 4తోనూ మిగిలిన శిష్యులతో కలిసి మొత్తం ఆసేతు సీతాచలం పర్యటించారు. ఆ పర్యటించేటప్పుడు పాశుపతులు, కపాలికులు, శైవుల్లో తెగలు, వైష్ణవుల్లో తెగలు, వీళ్ళందరినీ ఆయన సంప్రదించాడు. పైగా గణపతి ఉపాసకులు ఉచ్చిష్ట గణపతి ఉపాసన, నవనీత గణపతి ఉపాసన, హరిద్రా గణపతి ఉపాసన, లక్ష్మీ గణపతి ఉపాసన, సరస్వతి ఉపాసకులు, అంగారక ఉపాసకులు, శని ఉపాసకులు, గ్రహ ఉపాసకులు, వీళ్ళందరూ కనబడ్డారు. ప్రతివాడు ఏమంటాడంటే ఇదొక్కటే మోక్షం ఇస్తుంది, ఇంకోటి ఇవ్వదని. ఇలాంటి వాళ్ళని పట్టుకుని అవి మోక్షాలు ఇవ్వయ్యా, అవి కూడా మోక్షం ఇస్తుంది అనుకున్నావా? బ్రహ్మజ్ఞానం ఒక్కటే ముక్తిస్తుంది. అవి కేవలం నువ్వు ఐక్యమైన కోరికలు కోరుకుంటే కోరికలు తీరుస్తుంది. మంచి పని చేసేవి కనుక తర్వాత ఎప్పుడో మంచి జన్మలిస్తుంది. నిష్కామంగా చేసేవనుకో చిత్తశుద్ధినిచ్చి క్రమంగా నీకు జ్ఞానం పొందడానికి అవకాశం ఇస్తుందే తప్ప ఇవేవి మోక్షాన్నివ్వవు. నువ్వు భగవద్ ఉపాసనని సగుణ బ్రహ్మ భావనతో నిష్కామంగా ప్రీతితో చేయగలిగితేనే చిత్తశుద్ధినిస్తుంది. సకామంగా చేసేవా చెడిపో. ఇది గొప్ప మాట. చెడిపోవు. తర్వాత అయినా నీకు ఉత్తమ జన్మలు వస్తాయి. ఆ జన్మల్లోనైనా నీకు లభిస్తుంది. ఇవి క్రమశః తీసుకెళ్తాయి తప్ప ఇవి సాక్షాన్ ముక్తి హేతువులు కావు. ఇలా మొత్తం ఆయన 72 మతాలతోనూ వాదన చేశాడు. ఆయన శిష్యులే చాలా ఆయనకు. ఎందుకు ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు కత్తులండి, సామాన్యం కాదు. అందులో మండన మిశ్రుడు కూర్చుంటే ఒక్కొక్కరికి వణికిపోయేవారట. ఎందుకంటే ఆయన ఎంత పండితుడు. అప్పటికే ఆనాటికే వేదం యొక్క కర్మకాండను పట్టుకుని అవేదిక మతాన్ని ఖండించి పారేసినటువంటి వాడు. కుమారుల భట్టి తనంతవాడు అని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాడు మండన మిశ్రుడు. హస్తామలకాచార్యులు ఎటువంటి వాడు ఇందాకే చూశారు. ఇక్కడ సామాన్యం కాదు. తోవలో ఒకరు అడిగట్ట, హస్తామలకాచార్యుల వృత్తాంతం ఏమిటో ఆశ్చర్యంగా ఉందండి, ఎంతో సాధన చేస్తే కానీ రానిది. తోటకాచార్యుల కంటే అర్థమైపోతుంది. మీ కృప కలిగింది, మీకు పరిచయం చేసి కనబడింది. ఆయనకి ఎలా వచ్చింది అంటే నేను చెప్తున్నా వినండి. ఒకప్పుడు ఇతను పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న బంధువులతో కలిసి ఒక తీర్థానికి వెళ్ళారు స్నానం చేద్దామని. అవి 2 ఏళ్ళ పిల్లవాడు. అక్కడ ఒడ్డున పెట్టి వీళ్ళు తీర్థానికి వెళ్ళి మైమరిచిపోయి ఉంటే పిల్లాడు అందులో పడిపోయాడు. వెంటనే వీళ్ళు ఈత కొట్టి శవాన్ని తీసుకొచ్చారు. ఆ ఒడ్డున ఒక మహర్షి, పరమ వృద్ధు అయినటువంటి ఒక మహర్షి తపస్సును ఆచరిస్తున్నాడు.
ఆయన దగ్గర పెట్టి భోరుమని ఏడ్చారు. స్వామి ఏదో మహిమ ఉంది కదా బ్రతికించేయండి. నేను దుఃఖంలో ఉన్నప్పుడు ఏమైనా మహిమలు ఉంటాయేమో, పెద్దవాళ్ళని ఆశ్రయించడం సహజం, బ్రతికించేయండి అంటే ఆయన చూస్తున్నాడు. అప్పటికి వృద్ధుడైపోయాడు. ఇంకా ఆయన కొంత ప్రారబ్ధ శేషం ఉన్నది, జ్ఞాని. వెంటనే వాడు దుఃఖం చూసి తట్టుకోలేక ఈ దేహాన్ని యోగంతో త్యజించి ఆ దేహంలో ప్రవేశించాడయ్యా. ఆ పిల్లవాడే హస్తమలకాచార్యుడు. కనుక అంత జ్ఞానం అయిన వాడు, జ్ఞానవంతుడు అతను అని శంకరులు వివరించారు ఇక్కడ. మొత్తానికి అలా తిరిగినటువంటి మహానుభావుడు క్రమంగా మళ్ళీ శృంగేరి వచ్చి ఇవన్నీ సాధించి శృంగేరి వచ్చి శారదాంబని కొలుచుకుంటూ అక్కడ ప్రధానంగా పీఠాన్ని పెట్టారు. ఇక్కడ 4 దిక్కుల 4 పీఠ స్థాపనలు చేశారు శంకర భగవత్పాల్ వారు ధర్మరక్షణ కోసం. ఒక్కొక్క పీఠాన్ని మనం తలంచుకుంటే ముందుగా తూర్పు వైపు పూరీ క్షేత్రం, గోవర్ధన పీఠాన్ని స్థాపించారు మహానుభావులు అక్కడ. విశేషంగా ఆ గోవర్ధన పీఠం చాలా దివ్యంగా రాజిల్లుతున్నది. ఇక్కడ హస్తామలకాచార్యుల వారిని అక్కడ ఆయన పీఠాధీశ్వరులుగా పెట్టారు. శృంగేరి యందు శంకరులే ప్రథమ పీఠాధిపతి, తదనంతర పీఠాధిపతిగా సురేశ్వరాచార్యుల వారు శృంగేరి పీఠాధీశ్వరులుగా ఉన్నారు. తర్వాత పశ్చిమం ద్వారక, అక్కడ గోమతి నదీ తీరం, కృష్ణ పరమాత్మ యొక్క చోటు. అక్కడ దివ్యమైనటువంటి పీఠాన్ని స్థాపించారు పశ్చిమం వైపు గోమతి, అది కాళికాపీఠం. శృంగేరి శారదాపీఠం, పూరి గోవర్ధన పీఠం. అవి పశ్చిమమైనటువంటి స్థానం సామవేద మంత్రమైనటువంటి తత్వమసి. ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క పీఠం పెట్టాడు. మన మహావాక్యాల గురించి మొన్న గోవింద భగవత్పాల్ వారు ఈయనకి సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు వివరించుకున్న గుర్తుండుంటుంది. కనుక మొదటిది ఋగ్వేద పీఠం తూర్పు వైపు ఉన్నటువంటిది. దానికి ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం ఆధారంగా ఋగ్వేద పీఠాన్ని స్థాపన చేశారు. 4 వేదాలకి ప్రతీకగా 4 పీఠాలు పెట్టారు మహానుభావులు. యజుర్వేదం అహం బ్రహ్మాస్మి, దానికి ప్రతీకగా శృంగేరి. తర్వాత సామవేదం పశ్చిమం వైపు ద్వారకాపీఠం, కాళికాపీఠం, తత్వమసి మహావాక్యం, పద్మపాదాచార్యుల వారు దానికి పీఠాధీశ్వరులు. తర్వాత ఉత్తరం వైపు బదరి, అక్కడ జ్యోతిర్మఠం చెప్పబడుతున్నది. అక్కడ అయమాత్మ బ్రహ్మ అనబడే అధర్వణ వేదవాక్యం మాండుక్యోపనిషత్తులది. ఆ పీఠానికి అధర్వణ వేద ప్రతీకగా ఆ పీఠాన్ని పెట్టారు. అక్కడ పీఠాధీశ్వరులు తోటకాచార్యులు వారు. కనుక 4 పీఠాల్లో 4. ఇప్పుడు ఆ 4 శిష్యులతో శంకరులు ఎలా భాషిస్తున్నారంటే, అందులో వృద్ధుడు ఉన్నాడు. సురేశ్వరాచార్యుడు చాలా పెద్ద ఆయన శంకరాచార్యుల కంటే. అంతేకాదు మిగిలిన శిష్యులు కూడా చాలామంది వృద్ధులు ఉన్నారు. మొత్తం 4 మధ్యన శంకరులు ఎలా ఉన్నారంటే, 4 వేదాలతో ఓంకారం ఎలా ఉంటుందో అలా ఉన్నారు. 4 ముఖాలతో బ్రహ్మదేవుడు ఎలా ఉంటాడో అలా ఉన్నారు శంకర భగవత్పాల్ వారు. ఈ విధంగా ధర్మప్రతిష్ఠాపన చేస్తూ ఉంటే యోగ దృష్టితో ఒక వార్త అందింది. అక్కడ కాలడిలో అమ్మ అవసాన కాలం. వెంటనే శంకర భగవత్పాల్ వారు యోగశక్తితో అక్కడికి చేరుకున్నారు. తిన్నగా అమ్మ అవసాన కాలం, ఇంకా మరణించలేదు. దగ్గరికి వెళ్ళాడు, మాట మీద వచ్చారండి మహానుభావుడు. పుత్రధర్మం, మాతృభక్తి ప్రకటించాడు. సన్యాసి అయిన పూర్వాశ్రమంలో తండ్రిని కూడా ఆయన తండ్రి అనకూడదుట, తల్లిని మాత్రం గౌరవించాలి. మాతృమూర్తికి అంత ప్రత్యేక గౌరవ స్థానం ఉంది భారతదేశంలో. తల్లికి అంత ఉన్నదండి. ఇవాళ ఈ దేహం లభించిందంటే ఆ తల్లిదండ్రుల రుణమే. ఏది సాధించినా అది వాళ్ళపై భక్తి ఉండాలి. కానీ సన్యాసి అయినా సరే మాతృమూర్తికి గౌరవించాలి. అందుకు తిన్నగా అక్కడికి వెళ్ళి తల్లికి అవసాన కాలంలో చూస్తే, అమ్మయ్య వచ్చావనైనా ఏం కావాలి? ఆయన వెంటనే ముక్తికి హేతువైన నిర్గుణ బ్రహ్మజ్ఞానాన్ని మొదలుపెట్టాడు ఆయన. ఆవిడండి నువ్వు చెప్తున్నాగా నాకు ఏం ఎక్కట్లేదంతే. చూడండి, అప్పుడు అనుకోండి ఈ జీవుడికి నిర్గుణ బ్రహ్మజ్ఞానం లాభం లేదు. వాడికి ఏది ఇవ్వాలి అది శంకరులకు తెలుసు అంతే. అందరికీ బలవంతంగా మన సిద్ధాంతాలు రుద్దకూడదండి, ఇదే సిద్ధాంతం విను అని. కనుకనే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏది గొప్పది అని అడగకూడదు, నాకేది గొప్పది అని అడగాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. వాడి జీవలక్షణం. ఓ గురువు ఉంటాడు, 2 శిష్యులు పెడతారు. ఆ శిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రోజు రామరామ అనుకోనైనా అంటాడు, వాడిని పంపించేస్తాడు. ఇంకోటి కూర్చోబెట్టి కొన్ని నెలల రోజుల పాటు పాఠాలు చెప్తాడు. ఎందుకంటే ఆ జీవుడి జీవలక్షణం అది, ఈ జీవుడి జీవలక్షణం అది. వాడు అనేక జన్మల సంస్కారాలు బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అందుకే వేదం ఇన్ని మార్గాలు ఎందుకు చెప్పిందయ్యా? కొందరు అంటుంటారు మీ మతంలో ఇన్ని పద్ధతులు ఉంటాయండి, మాదైతే ఒకటే పద్ధతి అని. ఇన్ని పద్ధతులు ఎందుకు ఉంటాయంటే రకరకాల జీవులు, వాళ్ళ జీవలక్షణాలు, వాళ్ళ తపస్సులు, వాళ్ళ సంస్కారాలు, వాళ్ళ గ్రహణ శక్తి. ఒక్కొక్కప్పుడు గ్రహణ శక్తి ఉన్నా హృదయ లక్షణం ఉంటుంది. కొందరు వేదాంతం బాగా అర్థమవుతుంది, కానీ భగవంతుని తలుచుకుంటే కరిగిపోయి భక్తి ఉంటుంది. మంచిదే. అప్పుడు భక్తి ప్రకారంగా వాళ్ళని తరింపజేయాలంతే ఇక్కడ. అలా కొందరికైతే యజ్ఞాలు యాగాలంటే సరదా, చెయ్యి. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగిణాం అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. వాళ్ళ సంస్కారాలు ప్రేరేపిస్తాయి. దాని ప్రకారంగానే వాళ్ళు నడిపించి ఉత్తమ మార్గంలోకి, శాస్త్రసమ్మతమైన మార్గంలోకి. తల్లితో నాకు నువ్వు చెప్పిన నిర్గుణ బ్రహ్మ అర్థం కావట్లేదే, కొంచెం మెదడు కూడా నొప్పెడుతుందని. అయితే నీకు సగుణ బ్రహ్మమే శరణ్యమని, ఏ లోకానికి వెళ్ళాలనుకుంటున్నావమ్మా అని అడిగట్ట. ఏ బిడ్డ తల్లి దగ్గర అలా అనగలడండి? నీకు ఏ లోకం కావాలని పంపిస్తాననగలిగే పిల్లలు ఎవ్వరు? పిల్లలు మహా అయితే
ఒకవేళ వాళ్ళు బ్రతుకున్నంతకాలం సదాచారంతో బ్రతికితే, పిల్లల మీద మోహం ఎంత అజ్ఞానమో ఆలోచించండి. పిల్లలు ఎందుకయ్యా అంటే బ్రతికున్నంతకాలం బాధ పెట్టకుండా ఉండడం, మరణించిన తర్వాత సత్కర్మలు చేసి వాళ్ళని ఉత్తమగతిలోకి తీసుకెళ్ళడానికి. కానీ అసలు సత్కర్మలకు అర్హత లేని సాంకర్యాల్లోకి పిల్లలు వెళ్ళిపోతుంటే వాళ్ళ వల్ల ప్రయోజనాలు ఏమిటి? అవి చూసి గర్వించి తృప్తి పడిపోయి మా పిల్లలు మానవులు అనడం వల్ల వీడికి జీవుడికి ఏమీ లేదు అని కలియుగంలో ఏ జీవుడికి ఆ జీవుడు హాయి. పిల్లల వల్ల తరించే అవకాశాలు లేవు, గుర్తుపెట్టుకోండి. భ్రాంతి మాత్రమే. ఇంకా పట్టుకు వేలాడేమంటే తప్పకుండా మనవరాలకు మునిమనవరాలుగా పుడతాం, గ్యారంటీ, సందేహం లేదు. తెలుసుకోగలిగారు పరమాత్మ కావాలనుకుంటే. ఎంతకి కోపంచారు తిట్టారనుకోవద్దు, భగవంతుడు కావాలనుకుంటే. కానీ ఈ జన్మలో భగవంతుడు ఎలాగైనా దొరికిపోవాలండి, ఏం చేయమంటారు అని మళ్ళీ ఇవి పట్టుకున్నాం అనుకోండి, ఎవడు హృదయం వాళ్ళకి తెలుసు. చెప్పడానికి ఏమన్నది సాధకులకు పనికొచ్చే అంశములే తప్ప ఎవరిని ఎత్తి చూపించేది ఉండదు. లోకరీతి అంతే చెప్పడం. ఇక్కడ అంతా లోకమంతా అలాగే నడుస్తుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు ఉంటారు తప్పించేవాళ్ళు. కానీ పిల్లలు ఒకవేళ ధర్మబద్ధంగా జీవించి వాళ్ళు పవిత్రులైతే, వాళ్ళు అయితే వాడు నరకంలో పడకుండా చేయడానికి కొన్ని కర్మలు. అంటే పిల్లలు ఉంటేనే స్వర్గాలకు వెళ్తారు అనుకోవద్దు, అలాంటి సందేహాలు అక్కర్లే. పిల్లలు లేకుండా కూడా ముక్తికి పుణ్యలోకాలకి వెళ్ళవచ్చు. ఒకవేళ వాడికి ఏవీ లేకపోతే వీళ్ళు చేసే సత్కర్మల వల్ల వెళ్ళే అవకాశం ఉన్నది ఇక్కడ. అది ఇక్కడ మా నాన్న మోక్షం పొందేటండి, అందుకే నేను తద్దినాలు పెట్టం మానేశాను అన్నాడు ఒక ఆయన. ఆయన మోక్షం పొందాడు, కానీ ఆయన వల్ల పుట్టి నువ్వు ఇక్కడే ఉన్నావు కనుక నువ్వు బతుకున్నంతకాలం చేయాలి. అది నీ కర్తవ్యం, నీకది కర్తవ్యం అంతే. కానీ మేధావిని ఆలోచిస్తున్నానని చెప్పడం కాదు, వీటి వెనకాల ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ ముక్తికి, తల్లికి ముక్తికి ఇవ్వగలిగిన వాళ్ళు మొత్తం చరిత్రలో ఇద్దరే కనబడతారండి. ఒకడు దేవహూతికి ముక్తినిచ్చిన కపిలాచార్యులు వారు, తన తల్లికి ముక్తినిచ్చినటువంటి శంకర భగవత్పాల వారు, ఇంకెవరు కాదు. ఇక్కడ అమ్మ ఏ లోకానికి వెళ్తామంటే ఆవిడ వెంటనే నారాయణుడు అన్నదిట. వెంటనే నారాయణుని స్తుతిస్తాడు మహానుభావుడు. నారాయణుని స్తుతిస్తే అప్పటికప్పుడు వైకుంఠం నుంచి విష్ణుదూతులు వచ్చారు. అంటే స్వామి సగుణ బ్రహ్మలోకాలను అంగీకరించాడు. సగుణ బ్రహ్మలోకాలు అది పొందాలి అంటే, సగుణ బ్రహ్మలోకం అంటే సామాన్యం కాదండి. విష్ణు భక్తులకు వైకుంఠం, శివభక్తులకు కైలాసం, అమ్మవారికి మణిద్వీపం. అవి పొందడం మాత్రం సామాన్యం అనుకున్నారా? అవి పొందాలంటే లౌకిక దృష్టి లేని నిరపేక్షమైన, నిర్వ్యాజమైన, ఏకాంతమైన భక్తి ఉండాలి ఇక్కడ. అటువంటి భక్తి, అమ్మ తప్ప మరేది పట్టణ భక్తి ఉంటే వాడు మణిద్వీపానికి వెళ్తాడు. విష్ణువు తప్ప మరేది పట్టణ భక్తి ఉంటే వాడు వైకుంఠానికి వెళ్తారు. వీటి క్రమముక్తి అంటారు. వేదాంత విచారణతో తన స్వస్వరూపాన్ని తాను తెలుసుకోగలిగి నిలబడితే జీవన్ముక్తి అని అంటారు. ఇక్కడ వాడు జీవన్ముక్తి పొందేక ప్రారబ్ధవశాత్తు ఈ శరీరం మరణ పర్యంతం ఉంటుంది. కానీ వాడు ఈ శరీరం నేను అనుకోడు, ఇది పోయినప్పుడు పోతుంది. ఆ స్థితిలో వాడు ఎలాగుంటాడయ్యా అంటే, ఇందాక చెప్పినట్టు నదిలో ముంచిన కడవలా ఉంటాడు. అక్కడ అలా ఉంటాడు మరణ పర్యంతం. శరీరం పోతుంది, అప్పుడు వాడు ఎలాగూ ముక్తి పొందే ఉన్నాడు కనుక కొత్తగా ఇంకేం లేదు. ఇది జీవన్ముక్తి. అదే కానీ అవ్యాజమైన భక్తితో ఇలాంటి ఆ భక్తి ఉండడం మహా కష్టం. ఆ భక్తి పరాకాష్ఠకు చెందితే, దీని అనన్య భక్తి, పరాభక్తి అంటే ఇది. అనన్యాశ్చింతయంతో మాం. అలాంటి అనన్య భక్తి కలిగిన వాడికి భగవంతుడి యొక్క దివ్య రూపాన్నో దివ్య నామాన్ని ఉపాసిస్తూ ఆ తలంచుకుంటూ కరిగిపోయే భక్తి, నిష్కల్మషమైన భక్తి ఉంటూ, అది తప్ప అన్యమేమీ అక్కర్లేదు అనుకునేవాడు. అంతేగాని ఆ దేవుడిని పూజించానండి కానీ నాకేమీ లాభం లేదండి, అప్పుడు అది వదిలేసి ఇటు వచ్చానండి అంటే వాడికి ఏదీ లాభం లేదు. తెలుసుకోండి. అవ్యాజమైనటువంటి అవ్యాజ అంటే నెపము లేని భక్తి, అహైతికి భక్తి. అలాంటిది కానీ భగవంతుని యొక్క దివ్యనామ దివ్య రూపములు యందు ఉన్నట్లయితే అప్పుడేం జరుగుతుంది అంటే వాళ్ళ లోకానికి వెళ్తాడు, సగుణ బ్రహ్మలోకానికి. వెళితే ఏమవుతుంది అంటే అక్కడ కొంతకాలం అక్కడ దొరికిన దివ్య ఉపాధితో ఆనందాలు అనుభవిస్తూ క్రమంగా ఆ పరమాత్మ అనుగ్రహం చేత సంపూర్ణ ముక్తి లభిస్తుంది. వాడు మళ్ళీ వెనక్కి రాడు. కనుక సగుణ బ్రహ్మ భక్తి గొప్పదే, నిర్గుణ బ్రహ్మ జ్ఞానము గొప్పదే. నిర్గుణ బ్రహ్మ ఉపాసన అనరు, సగుణ బ్రహ్మ ఉపాసన అంటారు, నిర్గుణ బ్రహ్మ జ్ఞానము అంటారు. రెండుకి చిన్న తేడా తెలియాలి. ఇక్కడ చాలా లోతైన అంశం. ఇక్కడ ఎంత అవసరమో అది తెలుసుకుందాం. ఎందుకంటే శంకరుల కథను ఆధారం చేసుకుంటూ మన జ్ఞానాన్ని గ్రహిస్తున్నాం, అది ప్రధానం. ఇక్కడ జగద్గురు చరిత్ర అంటే కథ కాదు, కథ ద్వారా తెలుసుకోవాల్సిన బోధ. మొత్తానికి ఇప్పుడు ఏమైనది, అమ్మవారు వాళ్ళ తల్లి కేవలం సగుణ బ్రహ్మ మీద భక్తి కలిగింది కనుక సంకల్ప మాత్రం చేత మహానుభావుడు విష్ణుదూతలను పిలిపించి పంపించారండి. ఏమి పుత్రుడో మహానుభావుడు. ఆయన తిన్నగా తల్లి వైకుంఠానికి చేరుకున్నది. ఇక్కడ ఆడ తర్వాత శంకర భగవత్పాల వారు అమ్మకి కర్మ చేస్తానన్నాడుగా, సన్యాస కర్మ చేయవచ్చా? చేయకూడదు. తల్లికి మళ్ళీ కర్మ చేయకూడదు. అందుకే తర్వాత మరో పుత్రులు ఎవరు ఉంటే చేస్తారు, జ్ఞాతులు ఎవరు ఉంటే వాళ్ళకి అప్పగించాలి. కానీ ఇక్కడ మాట ఇచ్చాడు ఆయన, ప్రతిజ్ఞ ఇచ్చాడు గనక చేయాలి. అగ్ని లేనిది కర్మ చేయకూడదు కదా. అగ్నిహోత్ర గృహం ఉంటే అందులోంచి అగ్ని తీసుకొచ్చి కర్మ చేయాలి. ఇప్పుడు అగ్నిహోత్ర గృహాలు లేవు,
విచ్ఛిన్నాగ్ని రగిలిస్తారు అప్పటికప్పుడు. అవి ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉంటున్నాం. అసలు పద్ధతి తెలియ వేదాంతం దాకా ఎందుకండి, మన కర్మల జ్ఞానం కూడా లేని పరిస్థితులు ఉన్నాం. సరే, మొత్తానికి అగ్ని అడిగితే ఏ బ్రాహ్మడు ఇవ్వలేదు అక్కడ. నువ్వు కర్మభ్రష్టుడివి, నువ్వు చేయడం ఏంటి అన్నట్టు శంకరుల్ని. వెంటనే మహానుభావుడు అక్కడ ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మ యొక్క భుజాన్ని మదనం చేసి అగ్నిని రగిల్చి యోగశక్తితో శరీరానికి దహనం చేశాడు అక్కడ మహానుభావుడు. అది చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరిస్తే అప్పుడు అన్నాడు, ఇకపై ఇక్కడున్న వారెవ్వరికి కూడా వేద విద్య రాదు, అంతేకాదు మీ ఇంటి వెనకాలే మీరు శ్మశానాలు పెట్టుకుంటారు, మీకు వేరే శ్మశాన భూమి ఉండదు అని శపించాడు మహానుభావుడు. శపించడం అంటే అర్థం, అటువంటి మహాత్ముని ధర్మాన్ని వీళ్ళు తిరస్కరించినందుకు వాళ్ళకి లభించిన దుస్థితి ఇక్కడ. అదే ఆయన చేసినటువంటి కృత్యం. ఇప్పటికీ అవే జరుగుతుంటాయి వాళ్ళకి. మొత్తానికి తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అయితే శాస్త్రవిరుద్ధంగా శంకరులు ఎక్కడ ప్రవర్తించలేదండి. ప్రతిజ్ఞాబద్ధుడే వచ్చాడు ఇంతకాలం చెప్పారు, కానీ దీనికి ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉందా, సన్యాసి వచ్చి ఇలా చేయవచ్చా అంటే మళ్ళీ శంకరులంతటి వాళ్ళే చెప్పాలి. మొన్నటి వరకు మళ్ళీ శంకరులంతటి వాళ్ళు ఒక ఆయన తిరిగారు భూమి మీద, మీకు తెలుసో లేదో, 32 ఏళ్ళు ఉండి వెళ్ళిపోయారే ఆయన అని 126 విద్యారణ్య స్వామిగా వచ్చారని. వచ్చి శంకరులు గంధపు చెక్కతో చేసిన శారదాంబ విగ్రహం కాలక్రమంలో కొంచెం చివికిపోతే దానికి ప్రత్యామ్నాయంగా పంచలోహాలతో శారదాదేవి విగ్రహాన్ని తయారు చేసి పెట్టింది విద్యారణ్య స్వామి వారు. ఆయన మొత్తం ఎంత చేశారండి మహానుభావుడు. ఇప్పుడు మనం నమస్కరిస్తున్న శారదాంబ శృంగేరిలో విద్యారణ్యుల వారు ప్రతిష్ఠ చేసింది, కానీ శంకర్లు ప్రతిష్ఠించిన శ్రీ విద్యా కళల్ని తీసుకునే ఇందులో మళ్ళీ తిరిగి ఆవాహన చేయించారు. మన విగ్రహ ప్రతిష్టాపన విజ్ఞానం ఒకటి ఉంది, అందుకని బొమ్మల ముందు నిలబడ్డాం ఎందుకు అని మీ పిల్లలు వాట్లు అంటే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. అక్కడ మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది, శక్తి ఉంటుంది. మీకు వినే ఓపిక నాకు చెప్పే తీరిక ఉంటే ఆ విజ్ఞానం ఒక రోజు చెప్పచ్చు, అంతుంది. కానీ ఇప్పుడు సందర్భం కాదు కనుక పక్కన పెట్టి తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన వాళ్ళు మళ్ళీ విద్యారణ్య స్వామి వారు ఇక్కడ. అంటే శంకరులు ఇచ్చిన దాన్ని తిరిగి సువర్ణమయంగా ఉద్ధరించానని చెప్పడమే ఇందులో ఒక ప్రతీకగా కనబడుతుంది మనకి. మళ్ళీ అంతటి మహానుభావులు శృంగేరి పీఠంలో వచ్చిన ప్రతి పీఠాధీశ్వరులు అంతటి వాళ్ళే, అందులో సందేహం లేదు. మొన్న చంద్రశేఖర భారతీ స్వామి వారు వీళ్ళందరూ ఆ పరంపరకు చెందిన వారే. చిత్రం ఏంటంటే శంకర భగవత్పాదుల వారు పీఠాలు 4 స్థాపన చేశారు, కానీ భారతదేశంలో అనేక చోట్ల పర్యటన చేశారు. పర్యటన చేయడమే కాదు, ఆయన అడుగు పెట్టడం వల్ల అజ్ఞాన శక్తులు నశించిపోయారు. ఆయన పాదశక్తి ప్రభావం అది ఇక్కడ. ఇంకొక విశేషం ఏంటంటే శంకరులు పదాల వల్ల భూమి పవిత్రమైంది. 2 మాటలు, పదాలు అంటే మాటలు, పదాలంటే పాదాలు, రెండిటి వల్ల కూడా భారతదేశం ధన్యమైందండి ఇక్కడ. ఆయన పాదముల వల్ల అనేక చోట్ల ఆయన శ్రీచక్ర ప్రతిష్టాపనలు ఎన్ని చేశాడో. అంటే అక్కడ యజ్ఞము యాగము ఇవన్నీ కాదు, సంకల్పం మాత్రం చేత పెడితే శక్తి వచ్చి కూర్చుంటుంది. అటువంటి సిద్ధ సంకల్పాలు మహాత్ముల హస్తం చేత దేవత వచ్చి కూర్చోబెట్టగలదు. అటువంటి శక్తి సంపన్నులు ఉన్నారు. శంకర భగవత్పాల్ వారు ఎన్ని ప్రతిష్టలు చేశారో తెలియదు. అలా కామకోటి పీఠం దగ్గరికి కాంచీపురం చేరుకున్నారు. కామకోటి పీఠం శంకరులు పెట్టిన పీఠం కాదు. కామకోటి అంటే త్రికూట, కామకోటిక శక్తిపీఠాల్లో ఒకటి. అక్కడ శంకర భగవత్పాల్ వారు స్వయంగా శ్రీచక్రాన్ని లిఖించారు అక్కడ. అయితే శంకరులు అక్కడ కాంచీ క్షేత్రం సామాన్యం కాదు, సాక్షాత్ పరదైవత అయిన శ్రీ విద్యాది దేవత యొక్క క్షేత్రం. అలాంటి చోటు శంకర భగవత్పాల్ వారు అవతరించారు కనుక శంకర సంప్రదాయం ఇప్పటికీ అక్కడ గౌరవింపబడుతోంది సర్వజ్ఞపీఠంగా. దానికి మనం నమస్కారం చేయాలి. ఆ సర్వజ్ఞపీఠంలో వచ్చినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గొప్ప మాట చెప్పారు. ఆయన చెప్పగలండి మళ్ళీ అంత సర్వజ్ఞుడా మహానుభావుడు. ఏమి భారతదేశం, సాక్షాత్ దక్షిణామూర్తి అవతార మహాత్ముడు. ఆయన చెప్తాడు, ఒక ధర్మశాస్త్రంలో సన్యాసి ప్రతిజ్ఞ అయినప్పుడు ఎలాగ కర్మ చేయాలనే విధానం ఉందిట, దాన్ని పాటించిన వాడు శంకర భగవత్పాల్ వారు. దీన్ని బట్టి శంకరులకు ఎన్ని తెలుసో చూడండి. సర్వజ్ఞులు, శాస్త్ర విరుద్ధంగా శంకరులు ఇక్కడ ప్రవర్తించలేదని చెప్పడానికి విషయం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా శంకరులు అటువైపు మళ్ళీ శృంగగిరికి చేరుకుని ఉంటూ ఉండగా ఒకానొక మాట వినబడింది. అది మీరు ఇప్పటికీ భారతదేశమంతా దిగ్విజయం చేసి జ్ఞాన ప్రతిష్టాపన చేశారు. మండన మిశ్రులు లాంటి మహాపండితులు పాదాక్రాంతులైపోయారు. అందులో మండన మిశ్రుల వారు నైష్కర్మ్య సిద్ధి అనే గ్రంథం రచించారు. దీని తర్వాత శంకరుల చేరిన తర్వాత వేదాంత రహస్యాన్ని, నైష్కర్మ్య సిద్ధి ఒకటి. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాస వ్యాఖ్య రాశారు. శంకరుల యొక్క తైత్తిరీయ బృహదారణ్యక భాష్యానికి వార్తికాలు రచించారు ఆ మహానుభావుడు. ఆ తర్వాత పద్మపాదాచార్యుల వారు సామాన్యులు కారు. శంకరుల యొక్క బ్రహ్మసూత్రాల్లో మొదటి 4 సూత్రాలకి చతుస్సూత్రి అనే పేరుతో విస్తారమైన వ్యాఖ్యను రచించినటువంటి వాడు. ఆయన విశేషించి పంచాక్షరి భాష్యం మొదలైన గ్రంథాలు రచించారు పద్మపాదాచార్యులు. పద్మపాదాచార్యులు రచించిన గ్రంథానికి శంకరులు టీక రాశారట. శిష్యుడి పుస్తకానికి టీక రాయాలంటే అంత విశాలమైన హృదయాలు ఉండాలని ఇక్కడ శంకరుల దగ్గర గుర్తించవలసినది.
అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మహానుభావుల పీఠాధీశ్వరులు ఇప్పటికీ ఆ పరంపరలో మహాత్ములు వస్తూనే ఉన్నారు. శంకరుల తపశ్శక్తి అంత గొప్పది. నేడు మనకి సర్వశాస్త్రవేత్త అయి సాక్షాత్ జీవన్ముక్తులై ప్రకాశిస్తూ అపూర్వమైన తేజస్సుతో నడుస్తున్న సారథగా భాసిస్తున్న భారతీ తీర్థ మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుందాం ఇక్కడ. అదేవిధంగా వారి యొక్క శిక్షణలో వచ్చిన మరో శివతేజం విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు, ఉత్తరాధికారిగా ఉన్నటువంటి వారు. వారి స్మరణ మనకి చాలా యోగ్యమైనది, అనుగ్రహకారకమైనది. వారి కృపే ఈ జీవుణ్ణి నడిపిస్తోంది కనుక ఇక్కడ స్మరించుకుంటున్నాం. భారతీ తీర్థ మహాస్వామినే నమో నమః. అటువంటి మహాత్ములు అస్మద్ గురుపాదులు వారి పాదపద్మాలకు ఇక్కడ నమస్కారం చేసుకుంటూ ఒక్కొక్క పీఠంలో ఇటువంటి వారిని పెట్టారండి మహాత్ములు. ఇక్కడ ఆ పీఠ ప్రతిష్టాపన చేశారు. ఇంత చేసేవే అటువంటప్పుడు కాశ్మీరంలో సరస్వతీదేవి పీఠం ఉంది. అక్కడ సర్వజ్ఞ పీఠం అని ఒకటి ఉన్నది. కాశ్మీరీతో సరస్వతి శక్తిపీఠాల్లో ఒకటి. కానీ కాశ్మీరం మనది అవునా కాదా అనే తలనొప్పి మనకుంది. ఎందుకంటే భారతదేశం తలనొప్పి వచ్చింది అక్కడ కాశ్మీరం దగ్గర. కొందరు దుర్మార్గులు తయారై కాకపోతే ఏముంది అనుకుంటున్నాం. ఇప్పటికే స్వాతంత్రం వచ్చిందని ఎంత ఆనందించాలో అదే సమయంలో దేశం విభజింపబడిందని బాధపడాలండి. ఇక్కడ ఎంతో కోల్పోయాం, ఇప్పటికీ కోల్పోతున్నాం. మన సంస్కృతి, మన దేశపు పురాతనమైన విజ్ఞానం, వీటి మీద భారతీయులకే ఒక నమ్మకం, ఒక గౌరవం లేకపోవడం వల్ల విజాతీయ శక్తులు, జాతి వ్యతిరేక శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ అందరినీ గౌరవించవచ్చు కానీ మనల్ని మనం నశింపజేసుకోవడం ప్రమాదం కాదు. ఆ స్థితికి, ఆత్మహనన స్థితికి వెళ్ళిపోతున్నాం. ఈ స్థితిలో ఒక్కసారి శంకరులను తలంచుకొని మళ్ళీ నా దేశం ఆసేతు శీతాచలం సమృద్ధిగా పటిష్టంగా ఉండుగాక, వైషమ్యాలు తొలగ్గాక, సనాతన ధర్మం రక్షింపబడుగాక అని ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన కార్యసిద్ధి కావాలంటే హనుమంతుడి దగ్గరే చేయాలి కనుక చేస్తున్నాం. మరి ఇంకా అది మొత్తానికి విశేషించి కాశ్మీర పీఠానికి అక్కడున్న సర్వజ్ఞ పీఠం విశేషం ఏంటంటే దేశంలో ఉన్న పండితులందరూ అక్కడికి చేరతారు. అందులో వారు వివిధ శాస్త్రచర్చలు చేస్తారు. అందులో ఎవరు మహాత్ముడో అతడు అక్కడ సర్వజ్ఞ పీఠం అనే దాని మీద కూర్చోబెడతాడు. అంటే ఇతన్ని సర్వజ్ఞుడు అని కూర్చోబెడతారు. అలా ఇప్పటికీ ఆ పీఠానికి శంకరుల కాలంలో అనేక మంది ఆ పీఠం మీద కూర్చున్నారు. కానీ ఆ పీఠానికి 4 ద్వారాలు ఉంటాయండి. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ. ఇందులో దక్షిణ ద్వారం ఎప్పుడు తెరవబడలేదుట. అంటే సౌత్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, అక్కడ ఎంట్రీ లేదు, ఎవరు అంత పండితులు లేడు, 3 ద్వారాల్లోనే వెళ్ళేవారట. అలాంటి పీఠం అధిరోహించడానికి మీరు ఒక్కరే సమర్థులండి అని పండితులు, జ్ఞానులు చెప్తూ ఉంటే ఈయనకి పీఠాల మీద మోహం ఉంటుందా? కానీ శారదాంబ ప్రేరణ, వెళ్ళాలి నువ్వని వెంటనే కాశ్మీరానికి వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పటికల్లా పండితులందరూ అక్కడికి చేరారు. అందుకే అప్పటికి జగత్ ప్రసిద్ధులు కదా. నువ్వు అందులో కూర్చోవాలంటే మేము వేసే ప్రశ్నకి సమాధానాలు చెప్పాలన్నారు. అత్యద్భుతమైన వాదం జరిగింది అక్కడ. శంకరులు వాదమని కాకుండా జ్ఞాన ప్రతిష్టాపన చేశారు. వాళ్ళందరూ పాదాక్రాంతులై సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడానికి మీరే సమర్థులండి అని ప్రార్థన చేసి దక్షిణ ద్వారం తెరిచారు. మొట్టమొదటి దక్షిణ ద్వారం తెరిపించిన ఆదిశంకర భగవత్పాల వారికి నమస్కారం చేసుకోండి. అక్కడ అప్పుడు శంకరుల్ని సర్వజ్ఞ పీఠంపై అధిరోహించినప్పుడు అంతవరకు అదృశ్యంగా ఉన్న బ్రహ్మర్షులు, దేవతలు శంకరులపై కుసుమవృష్టి కురిపించారట. రామాయణంలో రామ సామ్రాజ్య పట్టాభిషేకం ఎంత గొప్పదో, శంకర విజయంలో శంకరుల సర్వజ్ఞ పీఠారోహణం అంత పరిపూర్ణమైనది. ఇది మనకు సంపూర్ణమైన శంకర విజయ ఫలాన్ని ప్రసాదిస్తుంది. శంకరులు సర్వజ్ఞ పీఠారోహణం చేశారు. కానీ ఇవన్నీ ఆయనకు తృణప్రాయం. తిరిగి అక్కడి నుంచి తిన్నగా బదరీ క్షేత్రానికి వెళ్ళారు. ఆ బదరీ క్షేత్రంలో ఉండగా అనేక అద్భుతాలు. శంకరులు ధ్యానంలో ఉన్నారు. ఆ సమయంలో ఇదివరకు విమతస్థుల వల్ల ఆ బదరీ పీఠంలో ఉన్న సాలగ్రామ విష్ణుమూర్తిని గంగలో పడేశారు వాళ్ళు. శంకరులు ధ్యానంలో ఉండగా ఆయన కనబడి, నన్ను తీయవా నువ్వు, ఇంత ధర్మాన్ని ఉద్ధరించావంటే గంగలో దిగి ఆ విష్ణువుని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మనం బదరిలో చూసే నారాయణుడు అదే శంకరులు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చూడండి, తన సన్యాస దీక్షకు వెళ్ళేటప్పుడు కృష్ణమూర్తిని ప్రతిష్ఠ చేశారు. అవతార పరిసమాప్తి సమయంలో విష్ణుమూర్తిని మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ధర్మ ప్రతిష్టాపన అటు చేసి కేదారం వైపు వెళ్ళారు. ఈ ఇప్పటికి 32 ఏళ్ళు పూర్తయ్యాయి. వచ్చిన పని పూర్తయింది. వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే కేదారేశ్వరుని దర్శించి ఆ వెనక భాగానికి చేరుకుని ధ్యానంలో కాయావరోహణ ప్రక్రియలో శరీరాన్ని త్యజించారు. అందుకని సమాధి, దహనం ఏమీ లేవు. దహన సన్యాసికి ఎప్పుడు ఉండదు, సమాధికి శరీరం మిగిలే. కాయావరోహణ ప్రక్రియలో 2-3 వెళ్ళుంటారని, వెళ్ళడం కష్టం. అంటే తన శరీరంలో ఉన్న పంచభూతాలని యోగ ప్రక్రియతో పంచభూతాల్లో విలీనం చేసేసి తాను నిరంతరం పరమాత్మ స్థితిలోనే ఉన్నాడు కనుక తానుగా ముక్తుడై ఉండడమే కాయావరోహణ ప్రక్రియ. ఆ ప్రక్రియలో ముక్తి పొందారు శంకర భగవత్పాదుల వారు కేదార తీరంలో. ఆ దివ్యమైనటువంటి కాలడు నుంచి కేదారం వరకు జాగిన ప్రస్థానంలో
32 జీవిత ప్రస్థానంలో ఇన్ని వేల ఏళ్ల విజ్ఞానాన్ని మనకు మిగిల్చి స్మరించినంత మాత్రాలను మనం అనుగ్రహించే దక్షిణామూర్తి స్వరూపమైన ఆదిశంకర భగవత్పాదుల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ జగద్గురు చరిత్ర ఇక్కడ చెప్పుకునే భాగ్యం కల్పించినందుకు మనం భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకుందాం. జగద్గురువుల అనుగ్రహం మనకు లభించింది. విశేషించి ఇదొక క్షేత్రం. మహానుభావులు సద్గురు స్వరూపులు అయినటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తన మంత్రబలం తపోబలంతో ఎన్నో అద్భుతాలు సాధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉత్తర అమెరికాలో ఆయన అనేక రకాలైనటువంటి కేంద్రాలని స్థాపించి భక్తిని, ధర్మాన్ని, జ్ఞానాన్ని ఇక్కడున్న పిల్లల్లో కూడా నింపుతూ ఉన్నారు. అది గొప్ప విశేషం. మొన్న ఎంతోమంది హనుమాన్ చాలీసా చదివారు, ఎంతోమంది భగవద్గీత చదువుతున్నారు. అంటే పిల్లల చేత కూడా పుస్తకాపేక్ష లేకుండా భగవద్గీత చదివించారు అంటే మహానుభావుని యొక్క తపోబలం, ఆయన సంకల్పబలం చాలా గొప్పది. ఆయన శిక్షణలో ప్రపంచంలో అనేక ప్రాంతాలు, ఒక్క అమెరికాయే కాదు, అటువైపు వెస్టిండీస్ మొదలైన ప్రాంతాల్లో కూడా హనుమాన్ మందిరాలు ఇవి నెలకొల్పబడ్డాయి. ఇంకా భారతదేశంలో సరి ఎన్నో దివ్యమైన ఆలయాల్ని, దేవతాశక్తిని కేంద్రీకరించి మరొకవైపు నాదయోగంతో దివ్యమైన శక్తి తరంగాలను ప్రసరింపజేస్తూ మరొకవైపు ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ దత్తపీఠం ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తున్న మహానుభావులు వారి వాత్సల్యానికి నోచుకున్నందుకు నన్ను నేను అభినందించుకుంటూ, వారు ఇక్కడ చెప్పాలి, డలాస్ వస్తే ఇక్కడే చెప్పాలని ఎప్పుడో కోరుకున్నారు. గత ఏడాది, ఈ ఏడాది, ఏ ఏడాదైనా ఇక్కడ చెప్పేటట్టు వారి యొక్క అభిమాన అనుగ్రహం మనకు లభించింది. వారికి 75వ పుట్టినరోజు ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ మనం సాక్షాత్ జగద్గురు చరిత్ర చెప్పుకున్నాము అంటే అది వారు మనపై చూపించినటువంటి వాత్సల్యం, అభిమానం, అనుగ్రహం. అదేవిధంగా ఇప్పుడు లేకపోయినా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి ప్రాతిపదిక వేసినటువంటి మన వెలగపూడి ప్రకాశరావు గారు, వారికి కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ రామకృష్ణ గారు మేనేజర్గా ఉన్నారు. వీళ్ళందరూ దీన్ని కృషి చేస్తున్నారు. ముఖ్యంగా నేను ఎప్పుడు డల్లాస్ రావాలన్నా ప్రధానమైన బాధ్యత వహించే వాళ్ళు ఎవరు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లే. గుంటూరు లక్ష్మీ శర్మ గారు, ఆ దంపతులకి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి మిత్ర బృందం చాలా ఉంది. వారందరూ నాకు ఆత్మీయులే. ఎవరి పేరు చెప్తే ఎవరి పేరు మర్చిపోతానేమోనని ఎవరి పేరు చెప్పకుండా అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, పైగా దీన్ని అంతటినీ చక్కగా దృశ్యశ్రవ్య రూపంలో నిబద్ధం చేసి రికార్డు చేసినటువంటి ఇక్కడ మిత్రులందరికీ, ఇక్కడున్న సాంకేతిక వర్గాన్ని అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ మీ అందరి ఆత్మీయత, మీరు చూపిస్తున్నటువంటి అభిమానం మరువరానిది. మీకు భగవంతుడిపై ఉన్న భక్తి, నాపై చూపిస్తున్న అభిమానం ఫలంగానే మిగిలిన ఊళ్ళల్లో ఏడాదికి ఒకసారి కాకుండా 2 ఏళ్లకోసారి వెళుతున్నా. ఇక్కడ ప్రతి ఏడాది వచ్చే పరిస్థితి ఏర్పరిచారు. ఇంత అధిక సంఖ్యలో పని దినాల్లో కూడా వచ్చి నాకంటే ముందు కూర్చుని వింటూ ఉన్నటువంటి మీ భక్తి శ్రద్ధలు, మీ విజ్ఞత, విషయాన్ని గ్రహించగలిగేటువంటి రసగ్రహణ పార్యంలో చాలామంది ఉన్నారు. మొట్టమొదటి నన్ను తెప్పించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమంలో అండదండగా ఉన్నటువంటి తోటకూరు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంవేలు ప్రసాద్ గారు మొదలైన వారందరికీ, వారి కుటుంబాలకి కూడా పరమేశ్వరుని అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా ఉత్తర అమెరికా పర్యటన ప్రతి ఏడాది నేను ఇక్కడి నుంచి వెళ్ళడం ఆలస్యం, మళ్ళీ ఏడాది రావాలి, ఇక్కడ చెప్పాలి, దానికి కావలసినవన్నీ నేను చూసుకుంటాను అని ముందుకొచ్చిన ఒక యువకుడు, వైద్యులు డాక్టర్ రవి జంఝాల, కాలిఫోర్నియాలో ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం, ఆయన నిర్వహణ, ఆయన ఒక పెద్ద బిజీ డాక్టర్ అయి కూడా ఎంతో ఏకాగ్రతగా ఒక స్నేహభావంతో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞఫలంగా వారికి ఆయురారోగ్యాలు లభించాలి అని మనం పరమేశ్వరుని ప్రార్థిద్దాం. మనందరూ అతను అభినందిద్దాం. స్వస్తి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. అమ్మవారికి వాళ్ళ అమ్మకి ఆయన చేయవలసిన క్రియలు చేసిన తర్వాత కేరళ ప్రాంతంలో ఉండగా రాజశేఖరుడు మళ్ళీ వచ్చారు. ఆయన ఆనాడు చిన్నప్పుడు నాటకాలు వినిపించి తీసుకున్నది 2వ రోజు కథ గుర్తుంది కదా. తిరిగి వచ్చారు. అప్పుడు చూసిన తీరు వేరు. ఒక మహాపండితుడైన బ్రహ్మచారిని చూశాడు. ఇప్పుడు జగత్స్థాయి పొందినటువంటి జగద్గురువుని చూశాడు. ఆనందంతో సాష్టాంగ నమస్కారాలు చేసి, అంటే బాగున్నావా అని ఆయన అడిగారు. నీ నాటకాలు నాకు గుర్తున్నాయంటే, ఆ నాటకాల ప్రతి ఎక్కడో కాలిపోయిపోయేయండి, 3 నాటకాలు నాకు గుర్తు కూడా లేవన్నాడు. కూర్చో చెప్తానని చెప్పి 3 నాటకాలు శంకర భగవత్పాల్ వారు చెప్తే రాసుకున్నట్టండి ఆయన. అది ఆశ్చర్యకరమైన అసలు. ఇక్కడ సరిగ్గా నాకు ఆ సంస్కారం అయిన వెంటనే చెప్పాలనుకుంటూ ఉంటే విస్మృతి నుంచి వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ శ్రద్ధ అందరికీ తెలియజేసేటట్టు ఇక్కడ
చెప్పడం జరిగింది. దీన్ని గుర్తు చేసినటువంటి డెట్రాయిట్ నుంచి వచ్చిన విష్ణుభట్ట రామన్న దంపతులకు మనం అభినందనలు అందిద్దాం. అంతేకాదు న్యూ మెక్సికో నుంచి కూడా కుటుంబం సహితంగా వచ్చారు. ఇక్కడ 5 రోజులు ఉండాలి అని దూర ప్రాంతాల నుంచి అవస్థలు పడి కూడా వచ్చారంటే వారికి మరింతగా జగద్గురు అనుగ్రహం లభించుగాక. స్వస్తి. ఇప్పుడు మొట్టమొదటి